ప్రభు నామాన్ని కనపరుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆయన యందు మనం పడిన ప్రయాస ఎప్పటికీ వ్యర్థము కానే కాదు. మనకొక గురి ఉంది, మనకొక గమ్యం ఉంది. ఆశతో మనం ఈ పరిచర్య కొనసాగిస్తున్నాం కనుక ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు తగిన కాలంలో తగిన సమయములో ఖచ్చితంగా దేవుడు అందరి కన్నుల ఎదుట ఒక ఘనమైన పరిచర్యగా నా దేవుడు చెయ్యునుగాక, తలగా ఉంచునుగాక, పైవారిగా ఉంచునుగాక. నేను మీ కొరకు ప్రార్థన చేశాను, ప్రభువుని అడిగాను. ఒక మాట చెప్పమని ప్రభు నాతో సెలవిచ్చాడు. ఆ మాటను పట్టుకొని ప్రార్థించి పరిశుద్ధాత్ముని యొక్క సహాయాన్ని కోరుకొని ఈ రాత్రి మీ వద్దకు రావడం జరిగింది. మనందరికీ బాగా పరిచయమైన మాట ఈ పూట మనం ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండము 19వ అధ్యాయం 9వ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్న వారందరూ కూడా బైబిల్ తెరచి మీ ఒడిలో పెట్టుకోండి. బైబిల్ క్రింద పెట్టొద్దు, మీ ఒడిలో పెట్టుకోండి. సెల్ ఫోన్ చూడొద్దు, సెల్ ఫోన్ తీయొద్దు. బైబిల్ మాత్రమే తెరచి చదివేటప్పుడు బైబిల్ చూస్తూ చదవండి. చెప్పేటప్పుడు నా వైపు చూస్తూ మీరు వినండి. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. నిర్గమాకాండం 19వ అధ్యాయం 9వ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. మీరు కూడా నాతో పాటు చదవడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడున్నప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మకము ఉంచునట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదను అని చెప్పెను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా, గట్టిగా చప్పలు కొడదాం ఒకసారి. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు సాయంకాలం వరకు కూడా ప్రతికూలమైన వాతావరణం మన కన్నుల ఎదుట కనబడుతూ వచ్చింది. చేసిన ప్రార్థన, ప్రభునందు పడిన ప్రయాస వ్యర్థము కాకుండానట్లుగా కృపగల దేవుడు ఈ ప్రాంతం ఎడల, ఈ పరిచర్య ఎడల విస్తారమైన తన కృపను దేవుడు కనబరిచి ప్రతికూలమైన ప్రతి పరిస్థితిని దేవుడు అనుకూలముగా మార్చి ఆయన చిత్తానుసారమైన ప్రజల్ని ప్రభు తోడుకొని వచ్చి, అలాగే దైవ సేవకునిగా దేవుని ప్రతినిధిగా నన్ను కూడా ఈ రాత్రి ఇక్కడ నిలబెట్టి నా నోట ఈ మాటలు ఉంచి మీతో చెప్పమన్న ఈ మాటలు మీరు వినడానికి మీరందరూ వచ్చి ఉన్నారు. అలనాడు దైవ సేవకుడైన మోషేతో ప్రభు చెప్పుచున్న చక్కని మాట, మోషే ఇదిగో ప్రజలందరూ కూడా నిరంతరము నీ మీద నమ్మకము ఉంచున్నట్లుగా నేను నీతో మాట్లాడేటప్పుడు వాళ్ళందరూ వినాలి. నేను నీతో మాట్లాడున్నప్పుడు నా స్వరముని వింటూ ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా వినాలి. ఎందుకంటే నిరంతరము నీ మీద వాళ్ళకు నమ్మకం కలగాలి. ఇంతవరకు నీ మీద సరిగ్గా నమ్మకం వాళ్ళకు లేదనుకుంటా, నమ్మకము లేని వారిగా ఉంటున్నారు. అందుకని నిరంతరము నీ మీద నమ్మకము ఉండునట్లుగా నేను నీతో మాట్లాడుతాను అని చెప్పి ఏమంటున్నాడు అంటే, నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదను అని సెలవిచ్చాడు. ఈ శుభరాత్రి ప్రభు మీతో చెప్పమని పలికిన మాట ఏమిటంటే, నేను నీ యొద్దకు వచ్చేదను, నేను నీ యొద్దకు వచ్చేదను అని వాగ్దానముగా ప్రవహిస్తున్నాడు. యేసయ్య దయ పండుగలో దేవుడి 7వ వార్షికోత్సవ ఈ పండుగలో ఒక వాగ్దానాన్ని దేవుడు వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ వాగ్దానం అంటే, నేను నీ యొద్దకు వచ్చేదను. కొడు చప్పులు గట్టిగాను, నేను నీ యొద్దకు వచ్చేదను అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుని మనస్సులో ఉన్న అభిలాష, దేవుని మనస్సులో ఉన్న కోరిక ఏమిటయ్య అంటే, తన పోలికలో తన సారూప్యములో నిర్మించబడినటువంటి మానవుడు అందమైన ఏదెనులో, అందమైన తోటలో ఉంచబడగా ప్రతి సాయంకాలం పూట పరమును విడిచిపెట్టి, దేవదూతలను విడిచిపెట్టి, సింహాసనమును విడిచిపెట్టి
ఆదాములో తనను చూచుకుంటూ ఆదాముతో ముచ్చటించి ఆదాముతో మాట్లాడుతూ ఉండేవాడు. ఆదాము ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించి పాపము చేసి ఏదైనా తోటల నుంచి బయటికి గెంటి వేయబడ్డాడో ఆ రోజు నుంచి కూడా దేవుడు తన మనస్సులో బాధపడుతూ ఉండేవాడు. ఎందుకయ్యా అంటే మనిషి యొద్దకు వెళ్ళాలని, మనిషి యొద్ద నిలిచి ఉండాలని, మనిషి యొద్ద నివాసము చేయాలని అని కోరుకునే దేవుడు. మట్టి మనిషితో మహిమగల దేవునికి సహవాసము కావాలని కోరుకుంటున్నాడు. మట్టి మనిషి దగ్గరికి మహిమగల దేవుడు వచ్చి నివాసము చెయ్యాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ రాత్రి నిన్ను నన్ను మనందరినీ కూడా యేసయ్య ఎంతగానో ప్రేమించాడు. ప్రేమించిన దేవుడు నీ స్థితిని చూడకుండా, నీ పరిస్థితిని చూడకుండా, నీ స్థాయిని చూడకుండా ఆయన నీతో చెబుతున్న మాట ఏమిటయ్యా అంటే, నేను నీ యొద్దకు వచ్చెదను, నేను నీ యొద్దకు వచ్చెదను అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. మాట ఇచ్చి మాట మార్చుకునేవాడు కాదు. మాట ఇచ్చి మాట మర్చిపోయేవాడు కాదు. మాట ఇచ్చి వెనక్కి తీసుకునేవాడు కానే కాదు. వెనక్కి తీసుకోవడానికి, మర్చిపోవడానికి, నిలబడకుండా ఉండడానికి ఆయన మట్టివాడు కానే కాదు. ఆయన మహిమగల దేవుడు గనక వాగ్దానాన్ని మనకిచ్చాడు అంటే ఇచ్చిన వాగ్దానాన్ని ఖచ్చితంగా మన ఎడల ఆయన నెరవేర్చుటకు సమర్థుడైన దేవుడుగా, సర్వశక్తి గల దేవుడుగా ఉన్నాడు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో అనేక వాగ్దానములు మనకు కనబడుతాయి. ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానము కూడా శుభకరమైనది అని, ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానము కూడా పరిశుద్ధమైనది అని, ఆయన ఇచ్చిన వాగ్దానములు కూడా అమూల్యములైనవి అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రభు ఇచ్చిన ప్రతి వాగ్దానముల ద్వారా ఈ లోక సంబంధమైన భ్రష్టత్వాన్ని, మాలిన్యాన్ని మనము తప్పించుకొని దేవ స్వభావములో మనమందరము పాలి భాగస్థులగునట్లుగా కృపగల దేవుడు మనకు వాగ్దానములని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి కూడా యేసయ్య మనకు వాగ్దానం ఇస్తున్నాడు. నేను నీ కుటుంబం యొద్దకి వస్తాను అని, అలాగే నీ సంఘము యొద్దకి నేను వస్తాను అని, నీ పరిచర్య యొద్దకు నేను వస్తాను అని కృపగల దేవుడు సెలవిస్తున్నాడు. మట్టి మనిషి ఎడల మహిమగల దేవునికి ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత కరుణ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో కూడా మనం గమనించి చూడగలిగితే, కీర్తనాకారుడైన దావీదు కూడా దేవుని సముఖములో మోకరించి ఆకాశం వైపు చేతులెత్తి ఎంత చక్కగా ప్రభు సన్నిధిలో పాట పాడుతున్నాడు తెలుసా? యేసయ్యా, నీవు నా యొద్దకు ఎప్పుడు వస్తావు? నీవు నా యొద్దకు ఎప్పుడు వస్తావు అని యేసయ్యని అడుగుతున్నాడు. యేసయ్య అంటాడు, నేను నీ యొద్దకు వచ్చేదను అంటాడు. కీర్తనకాడు అడుగుతున్నాడు, నీవు నా యొద్దకు ఎప్పుడు వస్తావు చెప్పయ్యా, నీవు నా యొద్దకు రాయా అని అడుగుతున్నాడు. ఈ రాత్రి మనం అందరము కూడా ఆకాశం వైపు చేతులెత్తి ప్రభుని అడుగుదామా? యేసయ్యా, అందరు రెండు చేతులు పైకెత్తి, యేసయ్యా, యేసయ్యా, నా యొద్దకు రండి, నా కుటుంబం యొద్దకు రండి, మా సంఘం యొద్దకు రండి, మా పరిచర్య యొద్దకు రండి, మా ఉద్యోగాలు, మా వ్యాపారాలు, మా చేతి పనులు, మా పాడి, మా పంట, మా చదువుల యొద్దకు మీరు రండి ప్రభువా అని అడగగలిగితే ఖచ్చితంగా ఆయన మన ప్రార్థన విని మన హృదయ లోతుల్లో దాగి ఉన్నటువంటి ఆ మూలుగును విన్న దేవుడు ఖచ్చితంగా త్రియేక దేవుడు మన యొద్దకి వచ్చునుగాక, మన యొద్ద నివాసము చేయునుగాక, మన మధ్యలో నివసించునుగాక, మన మధ్యలో సంచరించునుగాక, మనకు తోడుగా ఉండునుగాక, మనతో కూడా ఉండునుగాక. గట్టిగా చప్పలు కొడదాం ప్రభుకి, గట్టిగాను. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ శుభరాత్రి మనం తెలుసుకోవలసిన మాట ఏమిటి అంటే, నేను నీ యొద్దకు వచ్చేదను అని వాగ్దానం చేశాడు కదా. ఇప్పుడు ప్రభుని మనం అడుగుదాం, యేసయ్యా, నా యొద్దకు వస్తావు అని చెప్పావు కదా, ఎలా వస్తావు నువ్వు? ఎలా వస్తావయ్యా నా యొద్దకి నువ్వు? ఏ విధంగా నా దగ్గరికి వస్తావు నువ్వు? వచ్చిన నీవు నా జీవితంలో ఏమి చేయాలని ఆశపడుతున్నావు అని గనక ప్రభు సన్నిధిలో గనక మనం అడిగితే ఒక 3 విషయాలు చాలా క్లుప్తంగా చెప్పి నేను ముగించేస్తాను. మనం ఆరాధిస్తున్న దేవుడు త్రియేక దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసయ్య, పరిశుద్ధాత్మ దేవుడు గనుక ఆ త్రియేక దేవుడు
మన యొద్దకి ఎలా రాబోతున్నారో, వచ్చినటువంటి త్రియేక దేవుడు ఏమి చేయనై ఉన్నాడు అనేది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి ఒక 3 సంగతులని చాలా క్లుప్తంగా చెప్పి నేను ముగించేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో తేటగా మాట్లాడునుగాక. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని స్వరం వినడానికి మన చెవులు తెరవబడిన హృదయముతో, ఆత్మ కలిగిన మనస్సుతో, ఆత్మ కలిగిన చెవులతో, ఏక మనస్సుతో దేవుని మాటలు అంగీకరించుదుముగాక, ఆలకించుదుముగాక. ఆ మాటలని మన హృదయములో స్థిరపరచుకుందుముగాక, ఆ మాటలని మన మనస్సులో ముద్రించుకుందుముగాక. 3 విషయాలు చెబుతున్నాను. యేసయ్య మన యొద్దకి ఎలా రాబోతూ ఉన్నాడు, వచ్చిన యేసయ్య ఏమి చేయనై ఉన్నాడు, త్రియేక దేవుడు మన జీవితంలో చేయబోయే కార్యాలు ఎలా ఉన్నాయి అనేది 3 సంగతులు నేను మీతో చెబుతాను. మొదటి మాట తండ్రి అయిన దేవుడు కదా. ఆ తండ్రి అయిన దేవునికి అనుగుణంగా ఒక మాట మనం చదువుకుందాం. జకర్యా పుస్తకం 9వ అధ్యాయం. బైబిల్ ఉన్నవారు బైబిల్ తెరచి చూడండి. జకర్యా పుస్తకం 9వ అధ్యాయం 9వ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడునై దీనుడనై గాడిదెను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు, నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆ వాక్య భాగాన్ని మనము చదివినప్పుడు సియోను నివాసులారా బహుగా మీరు సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి అన్నాడు. సియోను నివాసులారా అన్నప్పుడు సేవకులుగా చెబుతున్న మాట, యెరూషలేము నివాసులారా అన్నప్పుడు సంఘానికి చెబుతున్న మాట. సేవకులారా మీరు బహుగా సంతోషించండి అన్నాడు. యెరూషలేము నివాసులారా, సంఘ సభ్యులారా మీరందరూ కూడా ఉల్లాసముగా ఉండండి అన్నాడు. ఎందుకు మేము సంతోషించాలి, ఎందుకు మేము ఉల్లసించాలి అని అడిగితే అక్కడ రాయబడిన మాట నీ రాజు, నీ రాజు అని చెప్పి, నీ రాజు ఎవరయ్యా అంటే రక్షణ గలవాడు అని, నీతి పరుడు అని, దీనుడు అని రాయబడి, ఇదిగో ఆయన నీ యొద్దకి వస్తున్నాడు, నీ కుటుంబం యొద్దకి వస్తున్నాడు, నీ సంఘము యొద్దకి వస్తున్నాడు, నీ పిల్లల యొద్దకి వస్తున్నాడు, నువ్వు కలిగిన సమస్తం యొద్దకి అదిగో నీ రాజు నీ యొద్దకి వస్తున్నాడు అన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, నేను నీ యొద్దకు వచ్చేదను అని వాగ్దానం ఇచ్చిన దేవుడు, ఎప్పుడు నా యొద్దకు వస్తావు అని ప్రభుని అడిగిన దావీదు వారి జీవితంలో చెబుతున్న మాట, నేను నీ యొద్దకి రాజుగా రాబోతున్నా. కొడు చెబులు గట్టిగాను, నీ యొద్దకు నేను రాజుగా, నీ యొద్దకు నేను రాబోతున్నాను అన్నాడు. మన రాజు ఎవరయ్యా అంటే నీతి కలిగిన రాజు. మన రాజు ఎవరయ్యా అంటే రక్షణ కలిగిన రాజు. మన రాజు ఎవరయ్యా అంటే దీనుడైన రాజు. అందుకనే మన దేవుడు ఎవరు, మనం ఆరాధిస్తున్న యేసు క్రీస్తు ప్రభుల వారు ఎవరు అంటే ఆయన రాజులకి రాజై ఉన్నాడు, ప్రభువులకు ప్రభువై ఉన్నాడు, ఆయన నిరంతరము రాజై ఉన్నాడు, ఆయన నిత్యము రాజుగా కనబడుతున్నాడు. ఆయన రాజ్యం శాశ్వతమైన రాజ్యం, ఆయన మహిమ కలిగిన మహత్యము కలిగిన మహారాజై ఉన్నాడు. ఈ రాత్రి నా యేసయ్య నీ యొద్దకు రావాలి అని కోరుకున్నాడు. ఎలా రావాలి అని కోరుకున్నాడయ్య అంటే ఒక రాజుగా నీ యొద్దకి ఆయన రావాలి అనుకున్నాడు. రాజుగా నీ కుటుంబాన్ని ఏలుబడి చేయాలి అని కోరుకుంటున్నాడు. రాజుగా నీ ముందు నడవాలి అని కోరుకుంటున్నాడు. రాజుగా నిన్ను పరిపాలన చేయాలి అని ఆశపడుతున్నాడు. రాజుగా నీ మీద ఏలికగా ఉండాలని అని కోరుకుంటున్నాడు. ఈ రాత్రి మనము కూడా యేసయ్య నా యొద్దకు నీవు రాజువలే రండి అని కనుక మనం ఆశించగలిగితే, మనము కోరుకోగలిగితే, ఆయన కూడా రాజులకు రాజుగా, నిరంతర రాజుగా, నిత్యమైన రాజుగా ఆయన మన యొద్దకి వచ్చునుగాక. ఘనమైన మహారాజుగా ఆయన వచ్చునుగాక. అలాగే మహారాజుగా ఆయన వచ్చునుగాక. మీరు అడగొచ్చు, పాస్టర్ గారండి రాజుగా ఆయన నా దగ్గరకు వస్తే నాకేం జరుగుతుందండి,
రాజుగా ఆయన నా దగ్గరకు వస్తే నా జీవితంలో కలిగే కార్యం ఏంటి అని కనుక మీరు అడిగితే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం 20వ కీర్తన 9వ చరణాన్ని ఒకసారి మనము చదువుదాం. 20వ కీర్తన 9వ చరణం. యెహోవా రక్షింపుము, మేము మొర్ర పెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరము ఇచ్చును గాక. కీర్తనకాడైన దావీదు ఓ చక్కని పాట రాసుకున్నాడు. ఆ పాటకు తగిన రాగాన్ని, తాళాన్ని, పదాలని సమకూర్చి దేవుని సన్నిధిలో పాడుతున్నాడు. ఏమని పాడుతున్నాడు? యెహోవా రక్షించుము అన్నాడు. అని ఏమంటాడంటే, మేము మొర్ర పెట్టినప్పుడు మా రాజు మాకేమిస్తాడు? ఉత్తరమిస్తాడు అన్నాడు. మేము మొర్ర పెట్టినప్పుడు మా రాజు మాకు ఉత్తరమిస్తాను అన్నాడు. అంటే ఈ వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవలసిన పాఠం ఏమిటయ్యా అంటే, రాజుగా నేను నీ యొద్దకి వస్తున్నాను అన్నాడు. రాజుగా ఆయన మన యొద్దకు వచ్చి ఆయన చేసే పని ఏమిటయ్యా అంటే, నీవు మొర్ర పెట్టినప్పుడు నీ మొర్రకు ఆయన ఏమిస్తున్నాడట? ఉత్తరం ఇవ్వబోతున్నాడు. నువ్వు మొర్ర పెట్టినప్పుడు నీ మొర్రకి ఆయన జవాబును ఇవ్వబోతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మన రాజు ఎవరయ్యా అంటే ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు. మొర్ర పెట్టినప్పుడు ఉత్తరం ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఏ పరిస్థితులలో నీవు మొర్ర పెట్టినా, ఏ పరిస్థితులలో నువ్వు కన్నీరు విడిచి ప్రభు పాదాలు పట్టుకున్నా, మన రాజు మన యొద్దకు వచ్చి మన ప్రార్థన ఆలకించి అంగీకరించి ఆశ్చర్యమైన కార్యములు చేయడానికి మన రాజు మన యొద్దకు రాబోతున్నాడు. కూడా చబులు గట్టిగాను. ప్రేమైన సహోదరి సహోదరులారా, మనం ఆరాధిస్తున్న యేసు క్రీస్తు ప్రభుల వారు ఎవరు అంటే ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. అందుకే కీర్తనకారుడు అంటాడు కదా, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ దగ్గరికి వస్తారయ్యా. అవునా దావీదు? అవునయ్యా. సర్వ శరీరులు, ఏ కులమైనా, ఏ మతమైనా, ధనవంతుడైనా, దరిద్రుడైనా, సామాన్యుడైనా, గొప్పవాడైనా, కోట్లకు పడగలెత్తిన వాడైనా, కూడులేక సచ్చేవాడైనా, లక్షాధికారైనా, భిక్షాధికారైనా, వాడు ఎవడైనా సరే, ఏ భాష మాట్లాడేవాడైనా, ఏ రంగులో ఉన్నవాడైనా, ఏ దేశానికి సంబంధించిన వాడైనా, సర్వ శరీరులు నీ యొద్దకి వస్తారు. ఎందుకు వస్తారు అంటే, నీవు ప్రార్థన ఆలకించే దేవుడవి. దిక్కులేని వారి ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్న దేవుడవు కదయ్యా. నాకు మొర్ర పెట్టుము, నీకు ఉత్తరం ఇస్తాను అని సెలవిచ్చిన దేవుడవు కదయ్యా. ఇశ్రాయేలు దేవుడని యెహోవాతో చేసుకుని నా మనవిని దయచేయగలిగిన దేవుడవు కదయ్యా. పెదవుల నుంచి వచ్చిన ప్రార్థన మానక అంగీకరించగలిగిన దేవుడవు కదయ్యా. ఇరుకులో మొరపెడితే విశాల స్థలములో ఉత్తరం ఇవ్వగలిగిన దేవుడవు కదా. ఎలుగెత్తి ప్రార్థన చేస్తే చెవియొగ్గి ఆలకించగల సర్వశక్తి గల దేవుడవు కదా. కన్నులుండి చూడగలిగిన వాడివి, చెవులుండి వినగలిగిన వాడివి, నోరుండి మాట్లాడగలిగిన వాడివి, చేతులుండి ఆశీర్వదించగలిగిన వాడివి, కాళ్ళుండి నడిచి మా దగ్గరికి రాగలిగిన వాడివి. అందుకని సర్వ శరీరులందరూ కూడా నీవు ప్రార్థన ఆలకించే దేవుడవు గనుక నీ దగ్గరికి వస్తారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి నా యేసయ్య నీ యొద్దకు రాబోతున్నాడు. నీ కుటుంబం యొద్దకు రాబోతున్నాడు. నీ సంఘం యొద్దకు రాబోతున్నాడు. ఎలా రాబోతున్నాడు తెలుసా? రాజుగా రాబోతున్నాడు. రాజుగా రాబోతున్నాడు. మహారాజుగా రాబోతున్నాడు. మహత్యము కలిగిన మహారాజుగా నా యేసయ్య నీ యొద్దకు రాబోతున్నాడు. ఎందుకు రాబోతున్నాడో తెలుసా? నా పేరు పెట్టబడిన నా జనులు నా సన్నిధిలో వాళ్ళు మర్ర పెట్టుచు ఉండగా, ప్రార్థన చేయిచు ఉండగా, కన్నీళ్లు విడుస్తూ ఉండగా, పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూ ఉండగా, ఏక మనస్సు కలిగి ప్రార్థన చేస్తూ ఉండగా, ఉపవసించి ప్రార్థన చేయిచు ఉండగా, నా పాదాలు పట్టుకొని నేనే దిక్కు అంటూ వేరొక దిక్కు లేక నా వైపు చేతులు చాపి నా పాద పద్మములపై నిలిచి ఉండగా, వారు ఏరి కొరకైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో, విజ్ఞాపన చేస్తూ ఉన్నారో, వారి ప్రార్థన ఆలకించడానికి, వారి ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి, వారి కన్నీళ్లు తొడవడానికి, వారి ఆర్తనాదాన్ని తొలగించడానికి, వారి దుఃఖాన్ని తొలగించడానికి రాజుగా వాళ్ళ దగ్గరికి నేను వెళుతున్నాను. వారు చేస్తున్న ప్రతి ప్రార్థన నేను వింటాను. విన్న నేను కార్యాలు చేయడం ప్రారంభించబోతున్నాను. కూడా సభలు గట్టిగాను.
ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి నా రాజుగా ఉన్న యేసయ్య నీ యొద్దకు రాబోతున్నాడు. రాజుగా నీ యొద్దకు రాబోతున్నాడు. రాజుగా వచ్చిన దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ ప్రార్థన చూస్తూ ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ ప్రార్థన వింటూ ఉన్నాడు. నీ ప్రార్థన వైపే నా యేసయ్య కన్నులు ఉన్నాయి. నీ ప్రార్థన వైపే నా యేసయ్య చెవులు ఉన్నాయి. ప్రియా సహోదరుడా సహోదరి, ఈ రాత్రి దేని నిమిత్తమైతే నువ్వు మర్రపెట్టుచున్నావో, దేని కొరకైతే కన్నీళ్ళు విడుస్తూ ఉన్నావో, దేని కొరకైతే ప్రభు సన్నిధిలో బ్రతిమిలాడుకుంటూ ఉన్నావో, దేని కొరకైతే యేసయ్య పాదాలు పట్టుకొని గోసాడుతూ ఉన్నావో, ఈ రాత్రి నీవు చేస్తున్న ప్రతి ప్రార్థనకి, నీవు చేస్తున్న ప్రతి విజ్ఞాపనకి, నువ్వు చేస్తున్న ప్రతి యాచనకి ఈ రాత్రి నా దేవునికి ఉత్తరం ఇచ్చునుగాక, నీకు ఉత్తరం ఇచ్చునుగాక. అందుకే కీర్తన కాడు అంటున్నాడు, నేను మర్ర పెట్టినప్పుడు నా రాజు నాకేమిస్తున్నాడు? ఉత్తరం ఇస్తున్నాడు. రాజుగా నా యొద్దకు రమ్మని అడిగాను. రాజుగా యేసయ్య నా యొద్దకు వచ్చాడు. వచ్చిన వాడు ఏం చేశాడయ్య అంటే నా మొర్రకేమిచ్చాడు? ఉత్తరం ఇచ్చాడు. అందుకే కీర్తనకాడైన దావీదు అంటాడు, నేను ఉదయకాలమే ప్రార్థన చేసిన, మధ్యాహ్న కాలమే ప్రార్థన చేసిన, సాయంకాలమే ప్రార్థన చేసిన, ఆపదలో ఉండి మొరపెట్టిన, శ్రమలలో ఉండి మొరపెట్టిన, కష్టాల్లో ఉండి మొరపెట్టిన, చిక్కుల్లో ఉండి మొరపెట్టిన, సమస్యల సుడిగుండములో చిక్కుకొని నేను మొరపెట్టిన, సముద్ర అడుగు భాగాన పడిపోయి నేను మొరపెట్టిన, నా మొర్ర ఆయన సన్నిధానమునకు చేరుతుంది. ఆయన రాజుగా నా దగ్గరికి వస్తున్నాడు, నా ప్రార్థన వింటున్నాడు, నా ఆపదలన్నీ తొలగిస్తున్నాడు. కూడా చబలి గట్టిగా. ప్రియ సహోదరుడ సహోదరి, ఈ శుభరాత్రి నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నావు నాకు తెలియదు. ఒకవేళ పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నావా? పిల్లల వివాహాల కొరకు ప్రార్థన చేస్తున్నావా? గర్భఫలము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నావా? లేకపోతే ఒక ఉద్యోగము కొరకు ప్రార్థన చేస్తున్నావా? ఒక మంచి గృహాన్ని కట్టుకోవడానికి ప్రార్థన చేస్తున్నావా? లేకపోతే పిల్లలు మారాలని ప్రార్థన చేస్తున్నావా? సంఘాలు కట్టబడాలని ప్రార్థన చేస్తున్నావా? పరిచర్య విస్తరించబడాలని ప్రార్థన చేస్తున్నావా? ఈ రాత్రి ఏ పరిస్థితుల్లో ఉండి నువ్వు మొరపెట్టినా, ఒకవేళ శరీరంలో రోగాల చేత పీడించబడుతూ రోగములలో ఉండి ప్రార్థన చేస్తున్నావా? శ్రమల మధ్యలో ఉండి మొరపెట్టుచున్నావా? కష్టాల మధ్యలో ఉండి మొరపెట్టుచున్నావా? లేకపోతే సమస్యలు చిక్కుకొని మొరపెట్టుచున్నావా? బాధలనే బంధకాలతో బంధించబడి మొరపెట్టుచున్నావా? నువ్వు ఎక్కడ ఉండి మొరపెట్టినా, ఏ విధముగా మొరపెట్టినా, ఈ రాత్రి నా రాజుగా, నీ రాజుగా ఆయన నీ యొద్దకు వస్తున్నాడు. వచ్చిన దేవుడు నీ మొర్ర వింటూ ఉన్నాడు. విన్న దేవుడు నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకి జవాబుని ఇచ్చునుగాక. నీ ప్రార్థనకు జవాబునిచ్చునుగాక. నీ కన్నీటికి ప్రతిఫలము దొరుకునుగాక. నీ దుఃఖమునకు ప్రతిగా నా దేవుడు సంతోషమిచ్చి మిమ్మల్ని ఆదరించునుగాక. మీ విచారములన్నిటి నా దేవుడు కొట్టివేయునుగాక. నీ నాలుక ఆనంద గానము చేయునుగాక. నీ నోటి నిండా నవ్వు కలుగునుగాక. నీ పెదవులు ప్రహర్షముతో నింపబడునుగాక. నీ అంగలార్పు నాట్యముగా చేయబడునుగాక. నిత్యానందము నీ తల మీద ఉంచబడునుగాక. నా దేవుడు నీ ప్రార్థన ఆలకించి ఉండగా, నా దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇచ్చి ఉండగా ఇప్పుడు చెబుతున్నాడు, సియోను నివాసులారా బహుగా మీరు సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముతో ఉండండి. ఎందుకంటే నీ రాజు నీ యొద్దకు వచ్చి నీ ప్రార్థన ఆలకించి నీ ప్రార్థనకు జవాబునివ్వబోతున్నాడు. కొడుచబలు గట్టిగా. నీ మొర్రకి ఉత్తరం ఇవ్వబోతూ ఉన్నాడు. నీ ప్రార్థనకు జవాబు దొరకబోతుంది. ఇన్ని రోజులు ఎదురు చూస్తూ ఉన్నావు. ఇన్ని రోజులు ఎప్పుడు నా దేవుడు నా జీవితంలో కార్యము చేస్తాడా? ఎప్పుడు నా జీవితంలో నా ప్రార్థనకు జవాబు దొరుకుతుందా? ఎప్పుడు నా జీవితంలో నా యేసయ్య చేసిన వాగ్దానం నా జీవితం నెరవేర్చబడుతుందా అని ఎదురు చూస్తున్నావేమో, కనిపెట్టుకొని ఉన్నావేమో, కన్నీళ్లతో ఎదురు చూస్తున్నావేమో. నీ ఎదురు చూపుకి బదులుగా నా యేసయ్య నిన్ను ఎదుర్కొని, నా యేసయ్య నీ ప్రార్థనకి, నీ మొర్రకి ఆయన ఉత్తరం ఇచ్చునుగాక. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో మీరు గమనించి చూడండి. సింధూర వనములో గుడారము వేసుకొని గడప దగ్గర, ద్వార బంధము దగ్గర అబ్రహాము కనిపెట్టుకొని ఎదురు చూస్తున్నాడు.
కనిపెట్టుకొని ఎదురు చూస్తున్నాడు. దేవుడు వాగ్దానం ఇచ్చి ఇప్పటికే 24 సంవత్సరాలు అయిపోయిందే, ఇంకా వాగ్దానానికి ప్రతిఫలం నాకు దొరకలేదే అని గుడారములో ప్రార్థన చేసుకొని ద్వారబంధము దగ్గర నిలబడుకొని ఎదురు చూస్తున్నాడు. ఈ రోజైనా నా ప్రార్థనకు జవాబు వచ్చిందా ప్రభువా, ఈ రోజైనా నా ప్రార్థనకి జవాబునిస్తావా అని గడప దగ్గర కనిపెట్టుకొని అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. మండు టెండలో ఎదురు చూస్తున్నాడు, ప్రార్థనలో కనిపెట్టి ఎదురు చూస్తున్నాడు. ద్వారబంధము దగ్గర ఉండుట అనేది దేన్ని సూచిస్తుంది అంటే కనిపెట్టుకునే జీవితాన్ని సూచిస్తుంది. యేసయ్య సన్నిధిలో ప్రార్థన చేసిన ప్రార్థనని అబ్రహాం ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు. ప్రార్థన చేయడం ఒక ఎత్తు అయితే చేసిన ప్రార్థనని జవాబు కోసం మనం ఏం చేయాలట? ఎదురు చూడాలి. ఈరోజు ప్రభు ఇస్తాడా, రేపు ప్రభు ఇస్తాడా, ఎల్లుండి ఇస్తాడా, ఏ రోజుకు ఆ రోజు, ఏ గడియకు ఆ గడియ దేవుని సన్నిధిలో ఇప్పుడు చేస్తాడా, ఈ సమయం చేస్తాడా అని ఎదురు చూస్తూ మనం గడపాలి. అబ్రహాము కూడా అలాగే ఎదురు చూస్తున్నాడు, అలాగే కనిపెట్టాడు. 24 సంవత్సరాలు అయిపోయింది, కనిపెడుతూనే ఉన్నాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, కనిపెడుతూనే ఉన్నాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, కనిపెడుతూనే ఉన్నాడు. ఒకరోజు రానే వచ్చింది. మండు టెండల్లో అబ్రహాము ఇంటి ద్వారం దగ్గర కనిపెట్టుకొనుచు ఉండగా యెహోవా అతనికి కనబడెను అని రాయబడింది. కనబడిన తర్వాత 3 దూతలని మనుషులను చూచెను అని రాయబడింది. పరిగెత్తుకుని వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా ఇంటికి రండి, నా యొద్దకు రండి అని అబ్రహాము దేవుణ్ణి పిలిచాడు. పిలవగానే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తిన్నగా అబ్రహాము యొద్దకు వెళ్ళారు. భోజనం పెడితే కడుపార తిన్నారు. కడుపార తిన్న తర్వాత అబ్రహాంతో చెబుతున్న మాట, అబ్రహాం, మీదటికి ఇదే కాలమున నిశ్చయముగా మరలా నేను నీ యొద్దకు వస్తాను అన్నాడు. కూర్చోబలి గట్టిగా. మీదటికి ఇదే కాలమున నేను నీ యొద్దకు వస్తాను అబ్రహాం. నేను వచ్చినప్పుడు నీ భార్య అయిన శారా గర్భాన్ని ధరించి ఒక కుమారుని కనబోతుంది అన్నాడు. అనగానే కటను చాటన ఉండి ఈ ముసలమ్మ భోజనూరు వేసుకొని పక్క నవ్వింది. వచ్చిన వాడు భోజనం చేసుకొని పోవచ్చు కదా, ముసలోళ్ళ మీద జోకులు ఎందుకు ఈయనకి? ఈ వయసులో నాకు పిల్లలు పుడతారా? ఇప్పటికే చర్మం ముడతలు పడింది, మోకాల చెప్పులు అరిగిపోయాయి, డిస్క్ కూడా పక్కకు పోయింది, చర్మలు ముడతలు పడ్డాయి. ఇప్పుడే శుక్రాలు తీపించుకున్నా, కలజోడు పెట్టుకున్నా, ఊడిపోకుండా మోకులతో కట్టేసి పెట్టుకున్నా, పళ్ళు కూడా ఊడిపోయాయి. ఈ వయసులో నాకు పిల్లలు పడతారంటావా? భోజనం పెట్టామా, కడుపార తిన్నారా, కానికిస్తే తీసుకున్నారా, వెళ్ళిపోయారా, అది చెయ్యాలి. కానీ ఈ వయసులో నాకు పిల్లలు పుట్టడం ఏంటి అని చెప్పి పక్క నవ్వుతుంది శారా. వెంటనే దేవుడు అన్నాడు, శారా ఎందుకలా నవ్వావు అనగానే, అస్సలు నేను ఈ ఆడోళ్ళు తడుముకోకుండా అబద్ధం ఆడతారు. మగోళ్ళు అబద్ధం ఆడినా తడిక పెట్టినట్టు ఉంటుందంట. ఆడోళ్ళు అబద్ధం ఆడితే డైరెక్ట్గా స్లాబ్ వేసినట్టే ఉంటుందంట. చూడండి, కొంచెం కూడా అయ్యో నేను అబద్ధం ఆడానే అని కొంచెం కూడా లేదు. చూడండి, తడుముకోకుండా ఏం చేసింది? అయ్యా నేను కాదయ్యా, నేను నవ్వలేదయ్యా అనింది. శారా, నువ్వు నవ్వావు. యెహోవానగు నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? మరలా నీ యొద్దకి ఇదే కాలమున నిశ్చయముగా మరలా నీ యొద్దకు నేను వచ్చేదను అని రాసి ఉంటుంది. అక్కడ వచ్చేదను అని చెప్పాడు. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా 21వ అధ్యాయం 1వ వాక్యాన్ని కనుక చదివితే, ఆయన చెప్పిన మాట ప్రకారముగా దేవుడు శారమ్మను దర్శించెను. ఆమె గర్భవతి అయి ఒక కుమారుని కనెను. కూడా చొప్పులు గట్టిగాను. ఎన్నో సంవత్సరాలుగా ఒక ప్రార్థన అంశాన్ని వాళ్ళ మనస్సులో పెట్టుకొని ప్రార్థన చేస్తున్నారు. ఒక అంశాన్ని పెట్టుకొని ప్రార్థన చేస్తున్నారు. వారు చేసిన ప్రార్థన ఏమిటంటే గర్భఫలము కావాలని ప్రార్థన చేశారు. మరి ఈ రాత్రి నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావో నాకు తెలియదు. ఏ అంశాన్ని నీ మనస్సులో పెట్టుకొని ప్రార్థన చేస్తున్నావో, దేని కొరకు నువ్వు కన్నీళ్ళు విడుస్తున్నావో, దేని కొరకు ప్రార్థన చేస్తున్నావో, దేని కొరకు ఎదురు చూస్తున్నావో, ఇదిగో ఈ రాత్రి నా యేసయ్య నీ వద్దకి వచ్చాడు. వచ్చిన దేవుడు చెప్తున్నాడు, నేను నీకు నీ ప్రార్థనకి, నీ మొర్రకి నేను ఉత్తరం ఇవ్వబోతున్నాను. కొడుచొబలి గట్టిగాను, నీకు ఉత్తరం ఇవ్వబోతున్నా, నీ ప్రార్థనకు నేను జవాబు ఇవ్వబోతున్నాను. యెహోవానగు నాకు అసాధ్యమైనది ఏదైనా
ఉన్నదా? నా యేసయ్యకు అసాధ్యమైనది ఏది ఉందండి? నీళ్ళని ద్రాక్షరసముగా చేయగలిగిన వాడు, మోడు బారిన జీవితాలని చిగురింపులోకి తీసుకొని రాగలిగిన వాడు, మారాని మధురముగా మార్చగలిగిన వాడు, నీటిని మూటగట్టగలిగిన వాడు, నీటి మీద నడవగలిగిన వాడు, నీటిలో రహదారిని పుట్టించగలిగిన వాడు, శూన్యములో సృష్టిని కలుగ చేయగలిగిన వాడు, పరిగెడుతున్న సూర్యుని ఆపగలిగిన వాడు, నడుస్తున్న చంద్రుణ్ణి నిలబెట్టగలిగిన వాడు, సింహపు నోళ్ళని ముయ్యగలిగిన వాడు, అగ్ని బాణములని చల్లార్చగలిగిన వాడు, చెరసాల పునాదులని కదిలించగలిగిన వాడు. నా యేసయ్యకి అసాధ్యమైన కార్యము ఏదీ లేదు. కొడుచొబలు గట్టిగా. నా యేసయ్యకు అసాధ్యమైన కార్యము ఏదీ లేదు. ఆయన సమస్తమును సాధ్యము చేయగల సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు. ఆయన రాజై ఉన్నాడు. ఆ రాజుగా ఉన్న యేసయ్యకి అసాధ్యమైన కార్యము ఏదీ లేదు. ఈ రాత్రి నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘములో దేని కొరకైతే పట్టు వదలక దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావో, చేసిన ప్రార్థనని కన్నీళ్లతో ఎదురు చూస్తూ ఉన్నావో, కనిపెట్టుకొని చూన్నావో, ఇదిగో ఈ రాత్రి రాజుగా నా యేసయ్య నీ వద్దకు వచ్చాడు. వచ్చిన దేవుడు నీ ప్రార్థన విన్నాడు. విన్న దేవుడు నీ ప్రార్థనలని నా దేవుడు సఫలపరచునుగాక. నీ ప్రార్థనలు నా దేవుడు సఫలపరచునుగాక. నీ కోరిక నా దేవుడు సిద్ధింపచేయునుగాక. నీ హృదయ వాంఛ నా దేవుడు తీర్చునుగాక. ఆయన గుప్పిలు విప్పి నీ గుండెల్లో కోరిక నా దేవుడు తీర్చునుగాక. నీ కన్నీటికి ముగింపును కలుగు చేసే రాత్రి ఈ రాత్రి. నా దేవుడు నీ పెదవును చూస్తున్న ప్రతి ప్రార్థన మానక అంగీకరించే రాత్రి ఈ రాత్రి. ఖచ్చితముగా రాజుగా నా యేసయ్య నీ యొద్దకు వచ్చి నీ మొర్ర ఆయన వినబోతున్నాడు. నీ మొర్రకి ఆయన ఉత్తరము ఇవ్వబోతున్నాడు. ఇంకా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే మీకా పుస్తకంలో కూడా ఒక మాట మనకు కనబడుతుంది. చూడండి, మీకా పుస్తకం 2వ అధ్యాయం 13వ వాక్య భాగములో గనక మనం చదవగలిగితే చూడండి, మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వాక్యం. ప్రాకారములను పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారి గుమ్మములను పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ కూడా రాయబడిన మాట ఏమిటంటే, మా రాజు మేము మొర్రపెట్టినప్పుడు మాకు ఉత్తరం ఇస్తాడు అన్నాడు. అంత మాత్రమే కాకుండా అక్కడ కూడా రాయబడిన మాట ఏమిటంటే, ప్రాకారములను పడగొట్టువాడు నీకు ముందుగా వెళుతున్నాడు అన్నాడు. నీకు ముందుగా నడిచేది ఎవరు అంటే రాజు అని రాయబడింది. రాజుగా ఉన్న నా యేసయ్య నీ యొద్దకు ఎందుకు రావాలి అనుకున్నాడంటే, నీ యొద్దకు వచ్చినటువంటి నా యేసయ్య, రాజుగా వచ్చిన నా యేసయ్య నీకు ముందుగా నడిచి నీ ఎదుట ఉంచబడినటువంటి ప్రతి ప్రాకారములన్నిటిని ఏం చేయబోతున్నాడు? ఆయన పడగొట్టబోతున్నాడు. నీ ఎదుట ఉంచబడిన ప్రతి ప్రాకారములను పడగొట్టునుగాక. ప్రాకారములను పడగొట్టునుగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఏ ఆశీర్వాదాన్ని పొందనివ్వకుండా ఏ ప్రాకారాలు అడ్డుగా ఉన్నాయో ఏంటి, అలాగే ఆత్మీయ జీవితంలో ఎదగనివ్వకుండా ఏ ప్రాకారాలు అడ్డుగా ఉన్నాయో, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకొనకుండా ఏ ప్రాకారాలు అడ్డుగా ఉన్నాయో, ఆయన నామమును జ్ఞాపకార్థముగా ఉంచు. ప్రతి స్థలములలో ఆయన రాజుగా నీ యొద్దకు వచ్చి నా దేవుడు ఆ ప్రాకారములన్నిటిని పడగొట్టి నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఏ ఆశీర్వాదం పొందనివ్వకుండా ఏ ప్రాకారాలు అడ్డుగా నిలబడ్డాయో, మనుషులే ప్రాకారాలాగా అడ్డుగా నిలబడ్డారా? రాజకీయ నాయకులే ప్రాకారాల్లాగా అడ్డుగా నిలబడ్డారా? అధికారులే ప్రాకారాల్లాగా అడ్డుగా నిలబడి ఉన్నారా? నీ బంధువులే, నీ స్నేహితులే నీకు రావలసిన వాటిని రానివ్వకుండా, నీవు పొందుకొనవలసిన వాటిని పొందుకొనివ్వకుండా అడ్డుగా నిలబడి ఉన్నారా? నువ్వేమీ చేయలేని నిరాశ, నిస్పృహ, నిస్సహాయ స్థితిలో నిశ్చేష్టుడిగా నిలిచి ఉన్నావా? భయపడనక్కర్లేదు, కంగారు పడనక్కర్లేదు, కలవర పడనక్కర్లేదు. ఇదిగో రాజుగా నా యేసయ్య నీ యొద్దకు రాబోతున్నాడు. నీ యొద్దకు వచ్చిన రాజుగా ఉన్న యేసయ్య నీ ముందు నడవబోతున్నాడు. నీ ముందు నడిచిన యేసయ్య నీ ప్రాకారములన్నిటిని నా దేవుడు పడగొట్టునుగాక. నీ ప్రాకారములు నేల మట్టముగా మార్చబడునుగాక. అడ్డుగా ఉన్న ప్రతి కార్యాలు నా దేవుడు తొలగించునుగాక.
అవాంతరాలని నా దేవుడు తొలగించునుగాక. ఏది నీ ఆత్మీయ జీవితంలో ఎదగనివ్వకుండా అడ్డుగా ఉంటున్నాయో, ఆశీర్వాదాన్ని పొందనివ్వకుండా అడ్డుగా ఉంటున్నాయో, స్వస్థతని పొందనివ్వకుండా అడ్డుగా ఉంటున్నాయో, రావలసిన వాటిని రానివ్వకుండా అడ్డుగా ఉంటున్నాయో, ప్రతి ప్రాకారములన్నిటిని నా దేవుడు పడగొట్టబోతున్నాడు. ఎందుకంటే విలాప గ్రంథకర్త ఒక మాట అంటాడు, నేను మర్రపెట్టిన దినమున ఆయన నా యొద్దకు వచ్చి భయపడకు సుమీ అని ఆయన నాతో చెప్పాడు అన్నాడు. నిశ్చయముగా నీ యొద్దకు వస్తున్నాడు ఆయన. నీ యొద్దకు వచ్చిన దేవుడు ఏ పరిస్థితులను బట్టి నువ్వు భయపడుతున్నావో, ఏ పరిస్థితులను బట్టి కలవరపడుతున్నావో, రాబోయే కాలాన్ని గురించి భయపడుతున్నావో, నీ పిల్లల భవిష్యత్తును గురించి భయపడుతున్నావో, ఏ పరిస్థితులు నిన్ను భయపెడుతున్నాయో, ఏ పరిస్థితులు నిన్ను కలవర పెడుతున్నాయో, ఏ కుటుంబ పరిస్థితులు నిన్ను కృంగిపోయేటట్లుగా, నిరసించిపోయేటట్లుగా, బలహీనమైపోయేటట్లుగా చేస్తూ ఉన్నాయో, నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. రాజుగా నీ మొర్ర ఆలకించబోతున్నాడు. రాజుగా నీ ఎదుట ఉంచబడిన ప్రాకారములన్నిటినీ పడగొట్టబోతున్నాడు. పర్వతములన్నిటినీ చదును భూమిగా చేయబోతున్నాడు. నీ ముందు నడిచి మెట్టగా ఉన్న ప్రతి స్థలములని నా దేవుడు సరళము చెయ్యునుగాక. భూ సంబంధమైన, ఆత్మ సంబంధమైన, పర సంబంధమైన ఆశీర్వాదములతో నా దేవుడు మిమ్మల్ని మీ వద్దకి వచ్చునుగాక. ఆయన రాజు, శ్రీమంతుడు, సర్వకృపానిధి దేవుడు, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు, జ్యోతిర్మయుడు గనక శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి ఆశీర్వాదము ఆయన యొద్ద ఉన్నది గనక రాజుగా నీ దగ్గరికి వస్తాడు. నీకు కావలసిందల్లా నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకి జవాబుని అనుగ్రహిస్తాడు. ప్రాకారాలని పడగొట్టేస్తాడు. నీ చెయ్యి పడతాడు, నీ వెన్ను తడతాడు, నీకు ధైర్యాన్ని కలుగ చేస్తాడు. భయపడొద్దు, నేను ఉన్నాను అని చెబుతాడు. కూడా చెప్పులు గట్టిగాను. మొదటిగా నేను నీ యొద్దకు వచ్చేదను అన్నాడు. ఎలా వస్తున్నాడు ఆయన? రాజుగా వస్తున్నాడు. వచ్చిన వాడు ఏం చేస్తున్నాడు? మన మొర్రకి ఉత్తరం ఇస్తున్నాడు. మన ముందు నడిచి ప్రాకారాలని పడగొడుతున్నాడు. మనం అడిగినవన్నీ ఇవ్వబోతున్నాడు. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగానే చేయబోతున్నాడు. కూడా చెప్పులు గట్టిగాను. ఇది మొదటి మాట. రెండవదిగా యేసయ్య మన జీవితంలో ఎలా రాబోతున్నాడు? నీ యొద్దకు వస్తానన్నాడు కదా, ఎలా వస్తాడు ఆయన? చూడండి, రోమాపత్రిక 11వ అధ్యాయం చూడండి. రోమాపత్రిక 11వ అధ్యాయం 27వ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దామా? విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. చాలు. సియోనులో నుండి విమోచకుడు నీ యొద్దకు రాబోతున్నాడు. నీ యొద్దకు వచ్చి ఏం చేస్తున్నాడు? యాకోబులో ఉన్నటువంటి ప్రతి భక్తిహీనతని ఏం చేయబోతున్నాడట? తొలగించును అన్నాడు. రెండవదిగా నేను నీ యొద్దకు వచ్చేదను అన్నాడు కదా. నా యొద్దకు ఎప్పుడు వస్తావు అని దావీదు అడిగాడు కదా. దావీదు అడిగినట్టుగా ఆయన మన యొద్దకు ఎలా రాబోతున్నాడంటే విమోచకుడుగా రాబోతున్నాడు. ఎలాగా? చెప్పలు గట్టిగా. ఎలా రాబోతున్నాడు ఆయన? విమోచకుడుగా రాబోతున్నాడు. మొదట చెప్పాను రాజుగా వస్తాడు అని. రెండోది ఎలా వస్తున్నాడు ఆయన? విమోచకుడుగా వస్తాడు. విమోచకుడుగా వచ్చి ఏం చేస్తాడు? నీలో ఉన్న భక్తిహీనత, నాలో ఉన్న భక్తిహీనతని అని ఏం చేస్తాడట? తొలగించును. భక్తిహీనతను తొలగించడానికి విమోచకుడుగా సియోనులో నుండి రాబోతున్నాడు. మన విమోచకుడు ఎవరు అని కనుక బైబిల్లో చూడగలిగితే బైబిల్ చెప్పే మాట మన విమోచకుడు సజీవుడు అని. మన విమోచకుడు ఎవరు? బలవంతుడు అని రాయబడింది. మన విమోచకుడు ఎవరయ్యా అంటే సజీవుడైన వాడు, సజీవుడైన దేవుడు. 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి దిగువచ్చి సర్వమానవాళి పాప పరిహారార్థమై ఆయన కలువరి సిలువలో రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టి సిలువలో మరణించి పాతాళాన్ని, సమాధిని, మరణాన్ని, అపవాదిని, పాపమును గెలిచి తిరిగి లేచినటువంటి సజీవుడైన దేవుడు. సర్వ యుగములలో సజీవుడిగా ఉన్నాడు మన విమోచకుడు. మన విమోచకుడు ఎవరయ్యా అంటే బలవంతుడైన దేవుడు, పరాక్రమము కలిగిన
బలాఢ్యుడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ విమోచకుడు సజీవుడుగాను, ఈ విమోచకుడు బలవంతుడుగాను ఎక్కడి నుంచి వస్తున్నాడట? సియోనులో నుండి వస్తున్నాడు. ఎక్కడి నుంచి అండి? సియోనులో నుండి వచ్చి ఏం చేస్తున్నాడయ్యా అంటే, యాకోబులో ఉన్నటువంటి భక్తిహీనతను తొలగించును, భక్తిహీనతను తొలగించును. నీ వద్దకు వచ్చిన విమోచకుడు ఏం చేయబోతున్నాడంటే, ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ప్రతి భక్తిహీనతను ఏం చేయబోతున్నాడట? తొలగించబోతున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ప్రస్తుతము దినములలో, ఈ అపాయకరమైన దుర్దినములలో, చెడు దినములలో క్రైస్తవులలో ఇప్పుడు పట్టినటువంటి భక్తిలో దిగజారిపోయిన తనం అనేది ఈ రోజున అనేకులలో కనబడుతుంది. అనేకులలో కనబడుతుంది. భక్తిహీనత అంటే భక్తిలో దిగజారిపోయిన అనుభవం, భక్తిలో హీన దశకు రావడం. ఒకప్పుడు మీరు ఆలోచన చేయండి, ఒకప్పుడు క్రైస్తవులందరూ ఎలా ఉన్నారు? ఒకప్పుడు సేవకులు ఎలా ఉన్నారు? ఎంతో రోషము కలిగి ఉన్నారు, ఎంతో పౌరుషము కలిగి ఉన్నారు, పట్టుదల కలిగి ప్రార్థన చేసేవారై ఉన్నారు, విశ్వాస జీవితము చేసేవారై ఉన్నారు, పరిశుద్ధమైన జీవితము చేసేవారై ఉన్నారు, దేవుని కొరకు రోషముగా బ్రతికేవారై ఉన్నారు. లోకముతో రాజీ పడకుండా, లోక పాపముతో కలిసిపోకుండా, లోకపు ప్రేమలో ఉండకుండా, లోకపు మర్యాదను అనుసరించి నడవకుండా, లోకముతో స్నేహము చేయకుండా, యేసయ్య వైపు తిరిగి, యేసయ్య వైపు చూస్తూ, యేసయ్య అడుగు జాడలలో నడిపించబడుతూ నిరీక్షణ కలిగిన వారై, విశ్వాసము కలిగిన వారై, ప్రార్థనా పరులుగా, ప్రార్థనా యోధులుగా, నీతి మంతులుగా, యథార్థవంతులుగా, లోక సంబంధమైనది ఏది ఆశించకుండా, లోక సంబంధమైనది ఏది కోరుకోకుండా, దైవ భక్తికి తగినట్లుగా ఆనాటి రోజుల్లో ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి కనబడేవాడే. కానీ ప్రస్తుతపు దినములలో ఎలా మారిపోయింది అంటే, రోజులు దాటిపోయే కొలది, రోజులు దొర్లిపోయే కొలది, సంవత్సరాలు దాటిపోయే కొలది అనేకులలో ఏర్పడినటువంటి పరిస్థితి ఏమిటయ్యా అంటే, ఒకప్పుడు ఉన్న భక్తి ఇప్పుడు కనబడట్లేదు, ఒకప్పుడున్న ప్రార్థన ఇప్పుడు కనబడటలేదు, ఒకప్పుడున్న ఆత్మీయత ఇప్పుడు కనబడటలేదు, ఒకప్పుడున్న ఆసక్తి ఇప్పుడు కనబడట్లేదు, ఒకప్పుడున్న వైరాగ్యం ఇప్పుడు కనబడట్లేదు, ఒకప్పుడున్న సమర్పణ ఇప్పుడు కనబడట్లేదు, ఒకప్పుడున్న త్యాగం ఇప్పుడు కనబడట్లేదు. ఒకప్పుడు యేసయ్య కొరకు ప్రాణాలైన అర్పించడానికి తెగువ చూపించారు, ఇప్పుడు ప్రాణాన్ని కాపాడుకోవడానికి చాటున కూర్చుంటున్నారు. ఒకప్పుడు యేసయ్య కొరకు ప్రాణాన్ని అర్పించడానికి, యేసయ్య నిమిత్తం నా ప్రాణమును ఏమాత్రం ప్రియముగా ఎంచుకోకుండా అనేక మంది ఆ రోజుల్లో కనపడ్డారు. ఈ రోజుల్లో ఏమైందంటే, బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాం అన్నట్టుగా కనబడుతున్నారు, కానీ నిఖార్సైన భక్తి ఈరోజు కనబడట్లేదు. ఒకప్పుడు ఎంత ఆసక్తి కలిగి ఉండేవాళ్ళండి, ప్రార్థన చేసే విషయంలో ఆసక్తి ఉండేది, దేవుని యొక్క వాక్యం చదివే విషయంలో ఆసక్తి ఉండేది, పరిచర్య చేసే విషయంలో ఆసక్తి ఉండేది, సేవ చేసే విషయంలో ఆసక్తి ఉండేది. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలే వచ్చినా, ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా, దేవుని మీద అచంచలమైన విశ్వాసము కలిగి, విశ్వాసం నుంచి తొలగిపోకుండా, విశ్వాస భ్రష్టులు కాకుండా, విశ్వాస సంబంధమైన ఓడ బద్దలు కాకుండా, దేవుని కొరకు రోషముగా నిలబడినటువంటి సేవకులు, రోషముగా నిలబడిన విశ్వాసులు ఈ రోజున ఏమైపోయారంటే, భక్తిలో దిగజారిపోయారు, భక్తిహీనులుగా మారిపోయారు, భక్తిహీన దశకు చేరిపోయారు. ఒకప్పుడున్న భక్తి ఈ రోజున కనబడటలేదు. అందుకనే నేను నీ యొద్దకు ఎందుకు రావాలనుకుంటున్నాను, విమోచకుడిగా నీ యొద్దకు ఎందుకు రావాలనుకుంటున్నానంటే, విమోచకుడిగా నీ దగ్గరికి వచ్చి, సజీవుడిగా నీ దగ్గరికి వచ్చి, బలవంతుడిగా నీ దగ్గరికి వచ్చి, నిన్ను పట్టి పీడిస్తున్నటువంటి ఆ భక్తిహీనతలో నుంచి నిన్ను తొలగించబోతున్నాను. నిన్ను పట్టి పీడిస్తున్న ఆ భక్తిహీనత, నీ సంఘాన్ని పట్టి పీడిస్తున్న ఆ భక్తిహీనత, నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తూ ఉన్న ఆ భక్తిహీనత నా యేసయ్య తొలగించునుగాక, తొలగించునుగాక, భక్తిహీనతను తొలగించునుగాక, వైరాగ్యముతో కూడిన భక్తి చేయుదురుగాక, ఆసక్తితో కూడిన భక్తి చేయుదురుగాక, రోషముతో కూడిన భక్తి చేయుదురుగాక. ఒకప్పుడున్న భక్తి ఇప్పుడు కనబడట్లేదండి. ఒకప్పుడు ప్రార్థనా కూటాలు జరుగుతున్నాయి అంటే
10-20 కిలోమీటర్ల దూరం నుంచి కాలినడకతో వచ్చేవాళ్ళు. అవునా కదండి? ఆదివారపు ఆరాధన 10 గంటలకు ఆరాధన, 9 గంటలకు ఆరాధన అంటే అరగంట పావు గంట ముందే వచ్చి కూర్చునేవాళ్ళు కదండి. ఒకప్పుడు పరిచర్య అంటే పరిగెత్తుకుని వచ్చేవాళ్ళు. సభలు జరుగుతున్నాయి అంటే కష్టార్జితాన్ని ఖర్చు పెట్టేవాళ్ళు. ఏదైనా చేయడానికి తెగువ చూపించేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది? భక్తి అంటే నత్తనడకలాగా మారిపోయింది. కారణం ఏంటంటే భక్తిలో ఏమైపోయారండి? దిగజారిపోయారు. భక్తిహీనత అనేదానికి మీకు అర్థమయ్యేటట్టు ఒక మాట చెప్తాను. ఓ తల్లి నా దగ్గరకు వచ్చింది. పాస్టర్ గారు అండి, ఆరోగ్యం బాగుండట్లేదు, హాస్పిటల్కి వెళ్ళాను అన్నది. అవునమ్మా, సరే ప్రార్థన చేస్తానమ్మా అని అన్నాను. ఆ తల్లి చెప్పిన మాట ఏంటంటే, పాస్టర్ గారు అండి, నాకు రక్తహీనత వచ్చింది అని. ఏ హీనత? రక్తహీనత వచ్చింది అని. నాకు అర్థం కాలే. అంటే ఏంటమ్మంటే, అయ్యా పాస్టర్ గారు అండి, రక్తం 12 పాయింట్లు ఉండాలంట. ఎన్ని పాయింట్లు? 12 పాయింట్లు ఉండాలంట. హిమోగ్లోబిన్ 12 పాయింట్లు ఉండాలంట. అయ్యా నాకు 12 పాయింట్ల కంటే 6 పాయింట్లు నాకు ఉంది. అందుకని ఉండవలసిన దానికంటే తక్కువగా రక్తం ఉంది కనుక దాన్ని ఏమన్నారు? రక్తహీనత అన్నారు. ఇప్పుడు భక్తిహీనత అంటే ఏం చెప్పు? ఇంకా మీకు అర్థం కాలేదా? ఉండవలసిన దానికంటే భక్తి తగ్గిందంటే దాన్ని ఏమంటారు? భక్తిహీనత అంటారు. 12 పాయింట్లు ఉండాలంట, 6 పాయింట్లకు వచ్చింది రక్తం. ఏమన్నారు? రక్తహీనత వచ్చిందమ్మని ఎక్కువ అన్నారు. ఆ రక్తహీనత వల్ల ఈ బలహీనతలన్నీ నీకు బయటపడ్డాయమ్మా అన్నారు. అలాగే భక్తి చేసేవాడు ఎలా ఉండాలి? బైబిల్ ఏమంటుంది? నిష్కలంకమైన భక్తి చేయాలి. బైబిల్ ఏమంటుంది? పవిత్రమైన భక్తి చేయాలి అని. బైబిల్ ఏమంటుంది? సంపూర్ణమైన భక్తి చేయాలి అంటుంది. బైబిల్ ఏమంటుంది? యథార్థమైన భక్తి చెయ్యాలి అంటుంది. బైబిల్ ఏమంటుంది? హృదయపూర్వకముగా భక్తి చేయాలి. ఇప్పుడు హృదయపూర్వకంగా భక్తి దిగజారిపోయింది, యథార్థమైన భక్తి దిగజారిపోయింది, పవిత్రమైన భక్తి దిగజారిపోయింది, నిష్కలంకమైన భక్తి దిగజారిపోయింది, సంపూర్ణమైన భక్తి దిగజారిపోయింది. ఇప్పుడు భక్తులు ఏమైపోయారు అంటే హీనులుగా మార్చబడి భక్తిహీనులుగా మారిపోయారు. ఎందుకు భక్తిహీనులుగా మారిపోయారంటే లోకపు ప్రేమలో పడిపోయారు. భక్తిహీనులు ఎందుకయ్యారయ్య అంటే లోకపు పాపములో పడిపోయారు. భక్తిహీనులు ఎందుకయ్యారయ్య అంటే లోకముతో స్నేహము చేస్తున్నారు. భక్తిహీనులు ఎందుకయ్యారయ్య అంటే దేవునికి విరోధమైన వారితో స్నేహము చేయడం ప్రారంభించారు. ఒకప్పుడు ఈ లోక సంబంధమైన ఆచారాలు వద్దు, సాంప్రదాయాలు వద్దు, పద్ధతులు వద్దు, నక్షత్రాలు వద్దు, రాసులు వద్దు, సిద్ధాంతి వద్దు, చెప్పు గట్టిగా, పూజారి వద్దు, ఏమొద్దు అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఏమైపోయారయ్యా అంటే అవన్నీ పక్కన పెట్టి మళ్ళీ ఆచారాల వైపు వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు నువ్వు చేసిన భక్తి ఏంటి? ఇప్పుడు చేసే భక్తి ఏంటి? ఒకప్పుడు ఒక ఇల్లు ప్రారంభించారంటే, ఒక ఇల్లు కట్టుకోబోతున్నారంటే పునాది వేయడానికి పాస్టర్ గారిని పిలిచేవారు. ప్రార్థన చేసి ఒక 7 రాళ్ళు, 12 రాళ్ళు, 5 రాళ్ళు, 3 రాళ్ళు పెట్టి ప్రార్థన చేసి కొబ్బరిని రాసి ఇంకా పానమించండి అనేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా అండి మన వాళ్ళు? పాస్టర్ గారిని పిలిచి పాస్టర్ గారికి దుఃఖపడకుండా, పాస్టర్ గారు సంతోషంగా ఉన్నట్టుగా పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించి పంపిస్తున్నారా? ఈయనటి పోగానే సిద్ధాంతం వచ్చి కూర్చుంటున్నాడా? సిద్ధాంతి వచ్చేస్తున్నాడు. సిద్ధాంతి వచ్చి ఈశాన్యములు ఇటు ఉండాలి, నైరుతి అటు పోవాలి, ఇక్కడ బాత్రూమ్ కట్టాలి, అక్కడ వంటగది కట్టాలి, అది అక్కడ కట్టకూడదు, ఇది ఇక్కడ కట్టకూడదు, అది కనుక అలా అయ్యిందంటే నీకు ఏదైనా జరిగిద్ది అనగానే మారిపోతున్నాడు, నవధాన్యాల వైపు వెళ్తున్నాడు. కారణం ఏమిటాయి అంటే భక్తిహీనులుగా మారిపోయారు. ఒకప్పుడు పెళ్ళిళ్ళు అంటే ప్రార్థన చేసి ప్రార్థన పూర్వకంగా చూసేవారు. ఇప్పుడు క్రైస్తవులు కూడా ఎలా మారిపోయారయ్య అంటే నక్షత్రాలు చూడడం ప్రారంభించారు, రాసులు చూడడం ప్రారంభించారు. ఈ నక్షత్రం ఆ నక్షత్రం కలవట్లేదంట. నక్షత్రాలు కలిస్తేనే పెళ్లి చేయాలంట. 2 నక్షత్రాలు కలిస్తే పరిస్థితి ఏమైందమ్మా? భూగోళం గందరగోళమేగా. 2 నక్షత్రాలు కలిసేవి అనుకోండి, 2 నక్షత్రాలు ఢీ కొట్టాయంటే భూగోళం గందరగోళమే. ఇంకా 2 నక్షత్రాలు కలిస్తే ఆ కాపురం గల్లంతే. అవునా కదా? ఇవాళ చాలామంది ఏమైపోయారు అంటే భక్తిహీనులుగా మారిపోయారు. భక్తిహీనులుగా మారిపోయారు, లోకములో కలిసిపోయారు, లోక సంబంధమైన వాటిలో మునిగిపోయారు. మరలా భక్తి చేసేవాళ్ళని చూసేమని తెలుసా? మేము కూడా ఒకప్పుడు భక్తి చేసాములో పోయి,
మేము కూడా ఒకప్పుడు బాగానే భక్తి చేసాం, ఒకప్పుడు బాగానే ప్రార్థన చేసాం, ఒకప్పుడు మేము కూడా వైరాగ్యములుగా ఉన్నాములే అని చెప్పుకొని ఈ రోజున అనేక మంది భక్తిహీనులుగా మార్చబడిపోయి బొత్తిగా భక్తి లేని వారిగా మార్చబడిపోతున్నారు. అందుకే హోషేయ ప్రవచన గ్రంథంలో ఏమని రాయబడ్డదంటే, తెల్లవారగానే కనబడు మేఘం ఎగిరిపోవునట్లుగా, ప్రాతకాలము పడు మంచు విరిగిపోవునట్లుగా మీ భక్తి ఏమవుతుందంట, నిలవట్లేదు. భక్తి నిలబడట్లేదు. భక్తిలో నిలబడలేకపోతున్నారు, పరిశుద్ధతలో నిలబడలేకపోతున్నారు, విశ్వాసం నిలబడలేకపోతున్నారు, ప్రార్థనలో నిలబడలేకపోతున్నారు, యథార్థతలో నిలబడలేకపోతున్నారు. ఏమిటయ్యా అంటే శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, కన్నీళ్ళు వచ్చాయి. ఇంతకాలం భక్తి చేసినా ఇల్లు కట్టుకోలేకపోయాం, ఇంతకాలం భక్తి చేసినా ఒక మోటార్ సైకిల్ కొనుక్కోలేకపోయాం, ఇంతకాలం భక్తి చేసినా మంచి ఇల్లు కట్టుకోలేకపోయాం, ఇంతకాలం భక్తి చేసిన పిల్లకు పెళ్లి చేయలేకపోయాం, ఇంతకాలం భక్తి చేసినా ఈ ఆశీర్వాదం పొందలేకపోయాం. భక్తి 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 అని చెప్పి పళ్ళని బెగబట్టుకొని అమ్మో వణుకుతూ చేసుకుంటున్న భక్తి ద్వారా ఏం కలగలేదని ఇప్పుడు లోకంలోకి వెళ్ళి లంచాలకు అలవాటు పడిపోయి, వడ్డీ వ్యాపారాలకు అలవాటు పడిపోయి, అబద్ధాలకు అలవాటు పడిపోయి, లోకముతో ఏకమై మమేకమై లోకముతో స్నేహము చేస్తూ భక్తులు ఏమైపోతున్నారండి, దిగజారిపోతున్నారు, అపవిత్రులుగా మార్చబడిపోతున్నారు, అవిశ్వాసులుగా మార్చబడిపోతున్నారు, దుర్నీతి పరులుగా మార్చబడిపోతున్నారు, లోకముతో కలిసిపోయి నేత్రాస శరీరాస జీవపు డంబంలో నిలిచిపోతూ ఉన్నారు, పాపానికి బానిసలుగా మార్చబడిపోతున్నారు. అందుకని కృపగల దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మన సంఘాన్ని మన పరిచర్యని ప్రేమించిన దేవుడు విమోచకుడుగా నీ యొద్దకు వచ్చి నీలో ఉన్న ప్రతి భక్తిహీనత నా దేవుడు తొలగించునుగాక, ప్రతి భక్తిహీనత నా దేవుడు కొట్టివేయునుగాక, మీలో యథార్థమైన భక్తిని కలుగు చేయునుగాక, సంపూర్ణమైన భక్తిని కలుగు చేయునుగాక, పరిశుద్ధమైన భక్తిని కలుగు చేయునుగాక, నిష్కలంకమైన భక్తిని కలుగు చేయునుగాక, హృదయపూర్వకముగా మీరు భక్తి చేయుదురుగాక, మీ భక్తిలో సహోదర ప్రేమ ఉండునుగాక. కొడు చబులు గట్టిగాను. ప్రేమైన సహోదరి సహోదరులారా, అందుకని నీలో భక్తిలో దిగసారిపోయినటువంటి ప్రతి భక్తిహీనతలో నుంచి నేను తొలగించి ఒక మంచి భక్తిపరుడుగా, ఒక భక్తి కలిగిన వ్యక్తిగా నేను చూడగానే చెప్పుకోవాలి, ఇతడు భక్తి కలిగిన వాడు. దానియేలు గురించి చెబుతారు కదా, ఏమని, అతడు భక్తి గలవాడైనందున. లూదియా గురించి మాట్లాడతారు కదా, భక్తి కలిగిన స్త్రీ అని. అలాగే సుమయోను గురించి మాట్లాడతారు కదా, భక్తిపరుడు ఉన్నాడు అని. నీ గురించి చెప్పాలి, ఇదిగో ఇతడు యథార్థమైన భక్తి చేసేవాడు, ఇతడు పవిత్రమైన భక్తి చేసేవాడు, నిష్కలంకమైన భక్తి చేసేవాడు, ఇహలోక మాలిన్యం అంటకుండా తన్ను తాను కాపాడుకునే ఒక పవిత్రమైన పరిశుద్ధమైన భక్తి చేయగలిగిన వాడు. భక్తిలో దిగజారిపోయినాడు కాదు, భక్తిలో బలహీనుడిగా మార్చబడిన వాడు కాదు, భక్తిహీనముగా మారింది కాదు, సంపూర్ణమైన భక్తి చేయగలిగిన వాడు అని చెప్పుకోవాలి మన గురించి. అందుకని ఆ యేసయ్య నీ దగ్గరకు వచ్చి నీ ప్రతి భక్తిహీనతను ఏం చేయబోతున్నాడు, ఆయన తొలగించబోతున్నాడు. అందుకని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యెహెజ్కేలు పుస్తకం 16వ అధ్యాయం కనుక మనం చదివితే అక్కడ రాయబడిన మాట ఉంటుంది. నేను ఏమంటుంది సార్, నీ జనన విధము చూడగా నీ నాభి సూత్రము కత్తిరించబడలేదు, నీళ్లతో నువ్వు శుభ్రము చేయబడలేదు, ఉప్పు నీకు రాయలేదు, బట్టలు నీకు చుట్టలేదు, అసహ్యంగా కనబడుతున్నావు, ఎవరు నీ మీద జాలిపడట్లేదు, ఎవరు నీ మీద దయ చూపెట్టలేదు, నిన్ను వీధిలో పడేసిన వ్యక్తులుగా నిన్ను ఉంచారు. అయితే అట్టి పరిస్థితుల్లో ఉన్న నిన్ను నీ మీద జాలిపడి నీ మీద దయ చూపి ఇదిగో నేను నీ యొద్దకు వచ్చా. కొడు చొప్పులు గట్టిగాను. రక్తంలో పొరలాడుతున్న నిన్ను చూచి నిన్ను కడిగి, నిన్ను నీళ్ళతో శుభ్రముగా నిన్ను కడిగి, నిన్ను పవిత్రపరచి, నిన్ను పవిత్ర పరిశుద్ధపరచి నువ్వు వృద్ధి అగునట్లుగా నేను చేశాను అన్నాడు. ఎప్పుడైతే అతని జీవితంలో దేవుడు ఆ కార్యము చేశాడో, పరిశుద్ధపరిచాడో, పవిత్రపరిచాడో, శుద్ధీకరణ చేశాడో, నాభి సూత్రము కత్తిరించబడలేదు అన్నాడు. నాభి సూత్రము కత్తిరించబడడం అంటే అర్థం ఏంటంటే ప్రత్యేకించబడాలి. ఏం చేయబడాలమ్మా?
అందుకే అంటారు చూసారండి, తల్లి బిడ్డను కనిన తర్వాత వెంటనే బొడ్డు ఏం చేస్తారండి? అమ్మో నా బిడ్డ అట్లాగే నాకు అంటుకొని ఉండాలని చెప్పి బొడ్డు పెట్టుకుంటారు. అట్లాగే ఆ పేగుని ఏం చేస్తారు? నాభి సూత్రము కత్తిరించబడాలి. కత్తిరించలేదనుకో తల్లికైనా ప్రమాదమే, బిడ్డకైనా ప్రమాదమే. అంటే అర్థం ఏమిటంటే, లోకములో పుట్టావు కదా, పాపములో పుట్టావు కదా, ఆ పాపములో పుట్టిన నీవు పాపానికి నీకు సంబంధం లేకుండా నాభి సూత్రం ఏం చేయబడాలి? కత్తిరించబడాలి. అంటే ఒక వేరుబాటు జీవితం నీకు రావాలి. మూర్ఖులకి తరం వారి నుంచి నువ్వు వేరవ్వాలి, అన్య జనుల నుంచి నువ్వు వేరవ్వాలి. అందుకని నాభి సూత్రాన్ని కత్తిరించాలని కోరుకుంటున్నాడు. నీళ్లతో నిన్ను కడగాలి అనుకుంటున్నాడు. ఏమిటి ఆ నీళ్ళు అంటే, దేవుని యొక్క వాక్యం అని నీళ్ల చేత నీ ఆత్మ, నీ ప్రాణ, శరీరం కడగబడినట్లుగా మచ్చ, ముడత, డాగు ఎలాంటి కలంకం లేని పవిత్రమైన పరిశుద్ధమైన మహిమగల సంఘముగా నిన్ను చేయడానికి దేవుని యొక్క వాక్యం అనే ఉదక స్నానము చేత నిన్ను పరిశుద్ధపరచాలని కోరుకుంటున్నాడు. ఉప్పు రాయకపోయిరు అన్నాడు. ఉప్పు దేని సూచిస్తుంది అంటే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని సూచిస్తుంది. బట్టలు చుట్టలేదు అన్నాడు. ఏమిటా బట్టలంటే, దేవుడు నీకు ఇచ్చిన విలువైన రక్షణ అనే వస్త్రములు లేకుండా నువ్వు ఉన్నావు, అసహ్యంగా నువ్వు కనబడుతున్నావు, పాపములో పడిపోయి ఉన్నావు, అసహ్యంగా ఉన్నావు. అందరు ఎవరు కూడా నీ మీద జాలి పడలేదు, ఎవరు కూడా నీ మీద దయ చూపించలేదు. ఆ పరిస్థితుల మధ్యలో విమోచకుడుగా వచ్చినటువంటి యేసయ్య నిన్ను చూచి నీ యొద్దకు వచ్చి నిన్ను కడిగి నిన్ను పవిత్రపరిచాడు. ఆయన కూడా చెప్పులు గట్టిగాను. నీ పాపాన్ని కడిగి వేశాడు ఆయన, నీ అపవిత్రతను కడిగి వేశాడు ఆయన, నీ భక్తిహీనతను తొలగించాడు ఆయన, నీ అక్రమాన్ని తొలగించాడు ఆయన, నీ దుర్నీతిని తొలగించాడు ఆయన, నీ అవినీతిని తొలగించాడు ఆయన, నీ అవిధేయతను తొలగించాడు ఆయన, నీ అక్రమమును తొలగించాడు ఆయన. నిన్ను కడిగి నిన్ను పవిత్రుడిగా మార్చాడు, పరిశుద్ధుడిగా మార్చాడు. ఒక శుద్ధీకరించబడిన వ్యక్తిగా, పరిశుద్ధపరచబడిన వ్యక్తిగా నా దేవుడు నిన్ను చేశాడు. ఎప్పుడైతే పరిశుద్ధపరచబడి ఉన్నావో అప్పుడు ఆయన నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉన్నదని తెలుసుకొని నీకు అవమానము కలగకుండునట్లు నేను నీ యొద్దకు వచ్చి నేను వివాహము చేసుకుందును అన్నాడు. కూడా చెప్పులు గట్టిగాను. మన భక్తిహీనత తొలగిపోవాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి దిగువచ్చి 33.5 సంవత్సర కాలం బ్రతికి చివరి 3.5 సంవత్సర కాలంలో యేసయ్య సర్వమానవాళి పాప పరిహారార్థమై ఆయన కలువరి శిలువ రక్తాన్ని కార్చాడు. 3 మేకులతో కొట్టబడి 5 గాయాలు కలిగి ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడి చివరి రక్త బొట్టు వరకు నీ కొరకు రక్తాన్ని చిందించాడు. ఎందుకో తెలుసా? నీ పాపమంతటిని కడిగి వేయడానికి, నీ భక్తిహీనత అంతటిని కడిగి వేయడానికి, నీకు మంచి మనస్సాక్షిని కలుగు చేయడానికే యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు కలువరి శిలువలో తన విలువైన రక్తాన్ని మన కొరకు చిందించాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మరలా ఈ రాత్రి క్రీస్తు కలువరి శిలువ రక్తం మన మధ్యలో ప్రవహిస్తూనే ఉంది. ఎందుకు తెలుసా? నీ భక్తిహీనతని తొలగించాలని, నీ పాపపు జీవితాన్ని కడిగి నిన్ను ఒక పరిశుద్ధునిగా చేయాలని, ఒక పవిత్రునిగా చేయాలని, ఒక పరిశుద్ధమైన జీవితం నీవు కలిగి బ్రతకడానికే విమోచకుడిగా నా యేసయ్య నీ యొద్దకు వచ్చి నీ భక్తిహీనతను తొలగించి నీకు సంపూర్ణమైన భక్తిని కలుగు చేసి నిన్ను పరిశుద్ధపరచబోతున్నాడు. కూడా చెప్పులు గట్టిగాను. నీకు పరిశుద్ధతను కలుగు చేయాలని, ఒక పరిశుద్ధమైన జీవితం యేసయ్య కొరకు నువ్వు జీవించాలని. ఎందుకంటే నా యేసయ్య ఎవరో తెలుసా? పరిశుద్ధుడైన దేవుడు. నా యేసయ్య ఎవరో తెలుసా? సుచరిత్ర గల దేవుడు. నా యేసయ్య ఎవరో తెలుసా? కామ, క్రోధ, మద, మోహ, లోభ, మత్సరము లేని ఆజన్మ బ్రహ్మచారి. చూపులలో కానీ, తలంపులలో కానీ, ఆలోచనలు కానీ, క్రియలో కానీ, నడకలో కానీ, పడకలో కానీ పాపము లేనివాడు, పాపము చెయ్యనివాడు, పాపం ఎరగనివాడు, పాపులలో చేరనివాడు, నిర్దోషి, నిష్కల్మషుడైన దేవుడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడని ప్రపంచానికి సవాలు విసిరిన ఏకైక పరిశుద్ధుడు. కొడు చప్పలి గట్టిగాను. ఏకైక పరిశుద్ధుడైన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు, ఆ యేసయ్య తన పరిశుద్ధత ద్వారా, తన పరిశుద్ధమైన రక్తం, తన పరిశుద్ధమైన ఆత్మ, తన పరిశుద్ధమైన వాక్కుల చేత నీ ఆత్మ, నీ ప్రాణం, నీ శరీరములని ఆయన పవిత్రపరచాలని కోరుకుంటున్నాడు.
పరిశుద్ధపరచాలని కోరుకుంటున్నాడు. నీ రహస్య పాపముల నుంచి విడుదల కలుగ చేయాలని కోరుకుంటున్నాడు. నీ బహిరంగ పాపముల నుంచి విడుదల కలుగ చేయాలని కోరుకుంటున్నాడు. ఏ పాపపు ఒడిలో నిద్రిస్తున్నావో, ఏ పాపము చేత పట్టబడి ఉన్నావో, ఏ పాపము చేత ఎడవబడి ఉన్నావో, ఏ లోక సంబంధమైన తుచ్చమైన అభిలాషల చేత, శరీర సంబంధమైన కార్యముల చేత భక్తిహీనుడిగా మారిపోయావేమో. దేవుని ఇంటి యొద్ద తీర్పు ఆరంభమయ్యాయి. కాలం వచ్చింది. దేవుని యొక్క తీర్పు ఇంటి యొద్ద ఆరంభమైన కాలం వచ్చి ఉన్నది. దేవునికి అవిధేయులుగా ఉండేవారి పరిస్థితి ఏమవుతుంది అని చెప్పి ఏమంటారు తెలుసా? నీతిమంతులే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనులు పాపులు ఎక్కడ నిలబడతారో. అందుకని భక్తిహీనతను విసర్జించిన వారమై శుభప్రదమైన నిరీక్షణ కలిగి ప్రభువు రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. కొడు చొప్పులు గట్టిగాను. ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. శుద్ధీకరించబడిన వారమై, పరిశుద్ధపరచబడిన వారమై, పవిత్రపరచబడిన వారమై, యేసు క్రీస్తునకు కలిగిన సమానమైన పరిశుద్ధత కలిగిన వారమై ఆయన మహిమగల రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. నీ యొద్దకు వస్తాను అన్నాడు. ఎలా వస్తావయ్యా అంటే విమోచకుడుగా వస్తా. నీ ప్రతి భక్తిహీనతని, ప్రతి పాపమును, ప్రతి అపవిత్రతను, ప్రతి బుద్ధిహీనతను సమస్తాన్ని తొలగించి నిన్ను పవిత్రపరిచి, నిన్ను పరిశుద్ధపరిచి, మచ్చ ముడత డాగు ఎలాంటి కలంకము లేని ఒక పవిత్రమైన సంఘముగా నిన్ను నిలబెట్టుకుంటా. అప్పుడు ప్రభు వచ్చి నన్ను చూసి ఏమంటాడు తెలుసా? నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉన్నది గనక ఇక మీదట నీకు అవమానము కలగకుండానట్లుగా నేను నీ యొద్దకు వచ్చి నేను వివాహము చేసుకుంటాను అన్నాడు. అంటే ఆయన పెళ్లి కుమారుడు రాబోతున్నాడు. ఆయనకి ఇష్టమైన భక్తి మనము చేయగలిగితే మనం పెళ్లి కుమార్తె సంఘమా యేసు క్రీస్తు ఎదుట నిలబడగలుగుతాం. కూడా చొప్పులు గట్టిగాను. కనుక ప్రియ సహోదరి సహోదరులరా, రెండవదిగా యేసయ్య ఎలా రాబోతున్నాడు, నీ వద్దకు ఎలా వస్తున్నాడు? విమోచకుడుగా వస్తున్నాడు. ముచ్చటగా మూడో మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, హోషేయ ప్రవచన గ్రంథం 6వ అధ్యాయం. హోషేయ ప్రవచన గ్రంథం 6వ అధ్యాయం 3వ వాక్య భాగాన్ని ఒకసారి మనం చూద్దామా? యెహోవాను గూర్చిన జ్ఞానమును సంపాదించుకుందము కొనుటకు రండి. రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. కొడు చప్పలు గట్టిగా. మొదటిగా చెప్పాను రాజుగా వస్తాడు అని. రెండవదిగా చెప్పాను విమోచకుడుగా వస్తున్నాడు అని. మూడవదిగా బైబిల్ రాయబడిన మాట తొలకరి వర్షము వలె, కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. నేను నీ యొద్దకి వస్తాను అన్నాడు కదా. ఎలా వస్తావు ప్రభు అంటే వర్షము వచ్చినట్లుగా మీ దగ్గరికి వస్తా. ఎలాగంటే వర్షము వలె మీ యొద్దకు నేను వస్తాను అన్నాడు. ఏ వర్షమయ్యా అంటే తొలకరి వర్షము వలె, కడవరి వర్షము వలె నేను మీ యొద్దకి వచ్చేదను, మీ యొద్దకి వస్తాను అన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వర్షము దేని సూచిస్తుంది అంటే, అలాగే మనం హోషేయ గ్రంథంలో కనుక ఇదే హోషేయ గ్రంథంలో కనుక చదివితే కడవరి వాన కాలమందు వర్షమును దయచేయమని యెహోవాను ఏం చేయమన్నారండి? వేడుకొనుడి. ప్రతి వాని చేనిలో పైరు మొలచున్నట్లుగా ఆయన మెరుపులని ఉరుములని పుట్టించును అని రాయబడింది. ఏమిటి వర్షము అని చూడగలిగితే ఆ వర్షము దేన్ని సూచిస్తుంది అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా కనబడుతుంది. కూడా చప్పులు గట్టిగా. ఏ వర్షం అండి? పరిశుద్ధాత్మ వర్షముతో పోల్చబడ్డాడు. తొలకరి వర్షము, కడవరి వర్షం.
తొలకరి వర్షం ఆల్రెడీ కురిపించబడింది. 120 మంది పెంతెకోస్తు పండుగ దినమున మేడగదిలో కూర్చొని 10 దినముల పాటుగా వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు, తండ్రి వలన వినినటువంటి వాగ్దానము కొరకు కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు, పెంతెకోస్తు పండుగ దినమున తొలకరి వర్షము వలె పరిశుద్ధాత్ముడు దిగివచ్చాడు. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉంటున్నామయ్యా అంటే కడవరి కాలములో మనం ఉంటూ ఉన్నాం. పంట సమకూర్చబడే కాలమున మనం ఉంటూ ఉన్నాం. ఈ కడవరి కాలములో కూడా పరిశుద్ధాత్ముడు వర్షము వలె కురిపించబడుతున్నాడు. అందుకని బైబిల్ సెలవిస్తున్న మాట యోవేలు ప్రవచన గ్రంథంలో ఏమని రాయబడింది? అంత్య దినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను. కుమారులు కుమార్తెలు కలలు కంటారని, ప్రవచనాలు చెబుతారని, యవనస్తులు దర్శనాలు కంటారని, అలాగే వృద్ధాప్యంలో ఉన్నవారు కలలు కంటారని రాయబడి ఉన్నది కదా. అదే ప్రవచనం ఎత్తి పేతురు పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మను పొందుకున్న మొదటి ప్రసంగంలో అదే మాట ఉచ్చరించి మాట్లాడి ప్రసంగం చేస్తే హృదయాలు కదిలించబడి 3000 మంది బాప్తిసం పొందలేదా? వర్షము వలె నేను మీ వద్దకు వస్తాను అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు వర్షము వలె ప్రతి సంఘాన్ని తడుపునుగాక, ప్రతి కుటుంబాన్ని తడుపునుగాక, ప్రతి సేవకుని తడుపునుగాక, ప్రతి విశ్వాసిని తడుపునుగాక. ఈ కడవరి దినాల్లో, అంత్య దినములలో, ఈ కృపాకాలములలో పరిశుద్ధాత్మ దేవుడు విరివిగా ఉన్నాడు. విరివిగా కుమ్మరించబడుతున్న దినములలో మనం ఉంటూ ఉన్నాం. ఇంకా మారు మనసులోనే కూర్చొని ఉన్నావేమో, ఇంకా బాప్తిసములోనే కూర్చొని ఉన్నావేమో, మందిరానికి వస్తున్నానులే, పరిచర్య చేస్తున్నానులే, కానుకలు ఇస్తున్నానులే, ఇంకా అయిపోయింది, ఇంక ఇంత చాలే అని అనుకుంటున్నావేమో. మారు మనసు పొందిన నీవు బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందిన నీవు కనిపెట్టి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మ అభిషేకము కావాలి. ప్రతి సేవకుడు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఉండాలి. ప్రతి సంఘములో కూడా పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరగాలి. సంఘమంతా పరిశుద్ధాత్మ పూర్ణులుగా మార్చబడాలి. కూర్చోబడి గట్టిగా. అందుకంటాడు, నేను రాజుగా వస్తున్నాను, విమోచకుడిగా వస్తున్నాను. ఎలా వస్తున్నాడట? వర్షము వలె మీ వద్దకు నేను వస్తున్నాను. వర్షము వలె వస్తున్నాను. వర్షము కురవలేదనుకోండి ఏమవుతుంది? చిన్న మాట మీకు బైబిల్ చదివి వినిపిస్తాను. ఇర్మియా ప్రవచన గ్రంథం 14వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. ఇర్మియా 14:4. దేశములో వర్షము కురవకపోయినందున నేల చీలి ఉన్నది కనుక సేద్యము చేయువారు సిగ్గుపడి తన తలలు కప్పుకొనుచున్నారు అని రాయబడింది. ఏమని? దేశములో వర్షము కురవకపోయినందున. ఏ వర్షమమ్మా? నిన్న మొన్న కురిసిన వర్షం కాదు, జూన్ నెలలో కురిసే వర్షం కాదు. దేశములో వర్షము కురవనందువలన, సంఘాల్లో పరిశుద్ధాత్మ కడవరి వర్షము కురవనందువలన ఏమైంది అంటే నేల చీలిపోయిందంట. నేల చీలికలు వచ్చేసాయి. భూమి బద్దలైపోయింది. భూమి ఎండిపోయి వేడెక్కువైపోయి భూమి నెరలు విడిచేసిందంట భూమి. ఎందుకు నెరలు విడిచిందయ్యా అంటే వర్షం పడలేదయ్యా, వర్షం పడలేదయ్యా, భూమి ఎండిపోయిందయ్యా, భూమి పగిలిపోయిందయ్యా, పగుళ్ళు వచ్చేసాయ్యా, చీలికలు. ఈరోజు చూడండి, అనేక సంఘాల్లోకి వెళ్తే సంఘంలో కనపడేది ఏంటంటే చీలికలే. కుటుంబాల్లోకి వెళితే చెప్పు చీలికలే. అత్తగోడల మధ్యలో చీలికలు, తోడి కోడళ్ళ మధ్యలో చీలికలు, భార్యాభర్తల మధ్యలో చీలికలు, సంఘాల్లోకి వెళ్తే సంఘాల్లో చీలికలు. ఈ చీలికలు ఎందుకు వస్తున్నాయి? నేల ఎందుకు చీలిపోతుంది, ఎందుకు బద్దలవుతుందంటే వర్షము లేదు. అందుకే నేల ఏమైపోతుంది? విడిపోతుంది. అదే వర్షం పడింది అనుకో, చీలిపోయిన నేలంతా ఏమవుతుందని మరలా మరి మొన్నటి వరకు చీలిపోయిందే, ఏమైందంటే వర్షం పడింది, తడిసిపోయింది, చీలికలు ఇప్పుడు కనపట్లేదు. అంటే అర్థం ఏంటంటే వర్షము కురవకపోతే సంఘమైనా
కుటుంబమైన, జీవితాలైనా ఏమైపోతాయండి? చీలిపోతాయి. అంటే చీలిపోవడం అంటే అర్థం ఏంటంటే ఐక్యత, సమాధానం లేకుండా పోతున్నాయి. అందుకని యూదా పత్రికలు రాసి ఉంటుంది కదా, ఆత్మ లేనివాడు భేదములను పుట్టిస్తాడట. ఏం పుట్టిస్తాడండి? పరిశుద్ధాత్మ లేకపోతే సంఘాల్లో ఏమొస్తాయండి? భేదాలు వస్తాయి, భేదాభిప్రాయాలు వస్తాయి. మీ కులం వేరు, మా కులం వేరు, మా చదువు వేరు, మీ చదువు వేరు, మీ స్థితి వేరు, మా స్థితి వేరు, మా స్థాయి వేరు, మీ స్థాయి వేరు అని ఏమొస్తున్నాయి ఈరోజు సంఘాలలో? భేదాలు, భేదాభిప్రాయాలు వస్తున్నాయి. భేదాలు, భేదాభిప్రాయాలు రావడానికి గల కారణం ఏమిటాయి అంటే ఆత్మ లేని వాడు ఇలాంటి పనులు చేస్తాడు. పరిశుద్ధాత్మ వర్షము లేకపోతే, పరిశుద్ధాత్మ వర్షము కురవకపోతే, సంఘాల్లో పరిశుద్ధాత్మని కార్యాలు జరగకపోతే భేదాలు కలుగ చేస్తాడు సాతాను. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఏమంటాడు? సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ఉండండి అంటాడు. సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత, ఆత్మ కలిగించు ఐక్యత. పరిశుద్ధాత్ముడు చేసే పని ఏమిటై అంటే సంఘాన్ని ఐక్యపరుస్తాడు. సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై, శ్రద్ధ కలిగిన వారై, ఆత్మ కలుగ చేసే ఐక్యతలో శ్రద్ధ ఉండాలి మనకి. ఐక్యత ఎక్కడి నుంచి వస్తుంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు కలుగ చేస్తాడు. ఈరోజు అనేక మంది కుటుంబాల్లో చీలికల అసమాధానం, సంఘాలలో అసమాధానం, కుటుంబాల్లో ఐక్యత లేదు, సంఘములో ఐక్యత లేదు, సేవకులకి సంఘానికి మధ్యలో ఐక్యత లేదు, విశ్వాసికి మధ్యలో ఐక్యత లేదు, దేవునికి సంఘానికి మధ్యలో ఐక్యత లేదు. కుటుంబంలోకి వెళ్తే భార్య భర్తల మధ్యలో ఐక్యత లేదు, అత్త కోడల మధ్యలో ఐక్యత లేదు, తల్లిదండ్రుల పిల్లల మధ్యలో ఐక్యత లేదు, ఇరుగు పొరుగు వారి మధ్యలో ఐక్యత లేదు. అందుకనే ఈ ఐక్యతను కలుగ చేయడానికే వర్షము కురవని కారణాన్ని బట్టి నేల చీలిపోయింది అన్నాడు. మరి వర్షం పడితే ఏమైంది పాస్టర్ గారండి అంటారా? దానికి కూడా బైబిల్ ఏమని సెలవిస్తుంది అంటే యోబు గ్రంథం 38వ అధ్యాయం 37వ వాక్యం చూడండి. యోబు గ్రంథం 38వ అధ్యాయం 37 వాక్యం చూద్దామా. జ్ఞానము చేత మేఘములను వివరింపగలవాడెవడు? ధూళి బురదయై పారునట్లు మంటి పెడ్డలు ఒకదానితో ఒకటి అంటుకొనున్నట్లు ఆకాశపు కలశములోని వర్షమును కుమ్మరించువాడెవడు? సుడిగాలిలో యెహోవా యోబుకు ప్రత్యక్షమే చెప్తున్నాడు. ఏమని? ఆకాశపు కలశములోని వర్షాన్ని ఎవరు కురిపిస్తున్నారు? వర్షాన్ని ఎవరు కుమ్మరిస్తున్నారు? ఆ వర్షము కుమ్మరించుట వల్ల ఏం జరిగింది అంటే అక్కడ 2 కార్యాలు రాయబడ్డాయి. ఒకటి, ధూళి ఏమైందంట? బురదగా పారుతుందంట. రెండోది, మట్టి పెడ్డలు ఒకదానితో ఒకటి ఏమవుతున్నాయి అంటండి? ఒకదానికొకటి అంటుకుంటున్నాయి. ఒకప్పుడు విడివిడిగా ఉండే మట్టి పెడ్డలు, ఏయ్ నువ్వు మాసు, నేను క్లాసు, నువ్వు 2, నేను 3, ఏంటి నువ్వు చదువుంది, నాకు చదువు లేదు అని మట్టి పెడ్డలు ఒకదాంతో ఒకటి ఏమైనాయి అంట? చెప్పరేంటండి? ఏడా అంటే పెడముఖం వేసుకొని కూర్చున్నాయి. ఎప్పుడైతే వర్షం కురిసిందో ఆ మట్టి పెడ్డల మీద పడిందో ఇప్పుడు మట్టి పెడ్డలు ఒకదానితో ఒకటి ఏమవుతున్నాయంట? ప్రెజలాడ్ బ్రదర్, ప్రెజలాడ్ సిస్టర్, కులాలు లేవు, మతాలు లేవు, జాతులు లేవు, డబ్బు లేదు, ఏమి లేదు, మనమందరం క్రీస్తు రక్తముతో కడగబడిన వారమే. కొడు చవులు గట్టిగాను. ఒకప్పుడు ధూళి ఎట్లా ఉందంట? ధూళి అంటే ఏంటి? ధూళి దుమ్మంటారు చూసారండి? ధూళి. ఈ ధూళి ఏమవుతుంది? అని గాలి వచ్చింది అనుకో, ఇటు గాలి వస్తే ఇటు పోయింది, ఇటు గాలి కొడితే ఇటు పోయింది. ధూళి ఏమవుతుంది? ఎట్టి గాలి కొడితే అక్కడెవడో పాట ఇస్తానంటే ఆ పాటకు పరిగెత్తిద్ది,
ఇక్కడ ప్రసంగం ఇస్తానంటే ఇది ప్రసంగం పరిగెత్తిద్ది. అక్కడికి వెళ్తే నేను ట్రెజరర్ చేస్తారా, ప్రెసిడెంట్ చేస్తారా, చెప్పు గట్టిగా, సెక్రటరీ చేస్తారా అని చెప్తే అటు పోయింది. అంటే గాలి ఎటు కొడితే అటు పోయింది. కొంతమంది సంఘాలు చూడండి నిఖరంగా ఉండరు, ఉంటారా? సంఘాలు నిఖరంగా ఉంటారా? నిఖరంగా కనపడరు. ఎవడు గనపరుతానంటే, ఎవడు శాలువలు కప్పుతానంటే, ఎవడు సన్మానాలు చేస్తానంటే ఏంటి, ఎవడికి 7 మాటలు ఏసయ్య శిలువలో పడికిన 7 మాటల్లో ఒక మాట నీకు ఇస్తారా అని చెప్పేవంటే తిన్నగా పరిగెత్తుకుని కూర్చుంటాడు. అంటే ఎట్టు గాలి కొడితే ఇదేంటిది, ధూళి ఎట్టు పడితేటు పోయింది, ఇది ఎట్టు పడితేటు పోతా ఉంటుంది. అందుకని ఎట్టు పడితేటు పరిగెత్తున్నావు కదా, అందుకని చెప్పి ఒక్కసారి వర్షం పడింది అనుకో ధూళి మీద, అదేమవుతుందండి, బురద ఇది. బురద ఒకసారి అంటుకుంటే పోతుందా? పోదు. అందుకని బురదలాగా పారుతూ ఉంటుంది. కూడా సబ్బులు గట్టిగాను మీకు అర్థమైందండి? మీకు అర్థమైందా? ధూళి బురదగా పారాలంటే మట్టి పెట్టెలు ఒకదానితో ఒకటి అంటుకొని ఉండాలంటే అక్కడ ఏం కురవాలి? వర్షం కురవాలి. వర్షము కురిస్తే ఇంకా ఎగిరిపోదు, ఇంకెక్కడికి పోదు. అయ్యా ఇంకా సంఘాన్ని వదిలిపెట్టి ఎక్కడికి పోనయ్యా, సహవాసాన్ని వదిలిపెట్టి ఎక్కడికి పోనయ్యా, ఈ ఉపదేశాన్ని వదిలిపెట్టి ఎక్కడికి నేను పోనయ్యా అని ఎగిరిపోకుండా బురదలాగా సంఘాన్ని అంటుకునే ఉంటావు. ఏంటి, వాళ్ళంటే వీళ్ళు పడదు, వీళ్ళంటే వాళ్ళకు పడదు. కొన్ని చోట్ల పోతే ఒకరికి పొసగదు, ఒకరికి పడదు, ఒకరికి గిట్టదు. ఎందుకు ఉండదంటే ఐక్యత ఉండట్లే. సంఘాలలో ఐక్యత ఉండట్లేదు. ఉండేది 10 మంది అయినా 20 మంది అయినా ఐక్యత ఉండదు. ఆ మనిషి వచ్చి ప్రార్థనకు ముందు వచ్చి కూర్చుందంటే ఈ మనిషి చూసిందంటే అనుకుని వెళ్ళిపోయింది. ఆ మనిషి పాట పాడింది అనుకో, నాన్న నువ్వు కూడా వచ్చి పాట పాడుతున్నంటే ఆ మనిషి పాడిన తర్వాత నేను ఇంకా చెప్పు. ఇలాంటి వాళ్ళ మీద వర్షం కురిసింది అనుకో ఏమవుతుంది చెప్పు, తడిసిన కొడి పెట్టలాగా పోతారు. అంతే. ఎందుకని మట్టి పెట్టలు ఒకదానితో ఒకటి అంటుకుంటాయి. ఒకప్పుడు టచ్ మీ నాట్, ఏ డోంట్ టచ్ అనేది ఇప్పుడు గట్టిగా లేదు చెప్పండి. మీకు ఒక అర్థమైన ఒక మాట చెప్తా, సరిగి చెప్పు, ఇంకోసారి చెప్పు. పరిశుద్ధాత్మ దేవుడు వర్షము వలె మన యొద్దకు వచ్చి మనలో ఏం కలుగు చేస్తాడంటే యూనిటీని కలుగు చేస్తాడు, ఐక్యతను కలుగు చేస్తాడు. మనం ఒక్క రక్తముతోనే కడగబడ్డాం, ఒక్క ఆత్మలోనే మనం బాప్తీసం పొందాం, ఒక్క శరీరాన్నే మనం తింటున్నాం, ఒక్క రక్తాన్ని మనము పానం చేస్తున్నాం. మనమందరం ఎవరు తెలుసా అండి? మనమందరం ఎవరు తెలుసా? క్రీస్తు శరీరములో ఉన్న అవయవాలం. మనం ఎవరమండి? క్రీస్తు శరీరంలో ఉన్న అవయవాలు మనమందరం. ఈ అవయవాలన్నీ కూడా ఒకదానితో ఒకటి ఎలా ఉండాలి? ఐక్యత కలిగి పనిచేయాలి. అవును కదండి? ఐక్యత కలిగి పనిచేయాలి. ఐక్యత లేకుండా కనుక పని చేసింది అనుకో, వెంటనే గుర్తుపట్టుకో, పెట్టి రెడీ చేసుకొని ఆదరణ కూటం పెట్టాలా. అవునా కదండి? శరీరంలో ఉన్న అవయవాలు కంటి పని కన్ను చేయాల, చెవి పని చెవి చేయాల, నోటి పని నోరు చేయాల, చేతుల పని చేతులు చేయాల, కాళ్ళ పని కాళ్ళు చేయాల, గుండె పని. దేవుడు సంఘములో శరీరములో ఉన్న అవయవాల్లో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని దేవుడు అప్పగించాడు. కొందరు ప్రసంగాలు చేస్తారు, కొందరు పాటలు పాడుతారు, కొందరు పరిచర్య చేస్తారు, కొందరు వాయిద్యాలు వాయిస్తారు, కొందరు ప్రార్థన చేస్తారు, కొందరు ఖర్చు పెడతారు, కొందరు త్యాగం చేస్తారు, కొందరు దీనత్వం కలిగి ఉంటారు. క్రీస్తు శరీరములో ఉన్న అవయవాలకి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఇచ్చాడు. ఈ శరీరములో ఉన్న అవయవాలన్నీ కూడా ఒకదానిని ఒకటితో ఐక్యత కలిగి పని చేసేవై ఉండాలి. ఐక్యత కలిగి పని చేసిందంటే అది శరీరం అవుతుంది. ఐక్యతగా పని చేయకపోతే అది శవమైంది. ఏమైందమ్మా? మీకు అర్థమవుతుందా? ఐక్యత కలిగిన శరీరంలో ఉన్న అవయవాలు పనిచేస్తే దాన్ని శరీరము అంటారు. ఐక్యత లేకుండా పోయిందంటే దాన్ని ఏమంటారండి? శవం అయిపోయింది అని అర్థం.
అవునా కదండి? మీరు దారిని వెళ్తున్నారండి, కాళ్ళకు చెప్పులు కాళ్ళకి చెప్పులు లేకుండా వెళ్తున్నారు. ముళ్ళు గుచ్చుకున్న వెంటనే ముందు ఎక్కడికి పోయి చెయ్యి కాళ్ళ దగ్గరికి వెళ్తుందా? కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ముళ్ళుని చెయ్యి తీస్తుంది. వెంటనే కంటిన్యూడ్ ఏమవుతాయండి? నీళ్ళు వస్తాయి. కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటే రియాక్షన్ ఎక్కడ వచ్చిందండి? చూసారా? కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటే చెయ్యి తీయడానికి వెళ్ళింది. ఆ నొప్పిని వ్యక్తపరచడానికి కంట్లో నుంచి ఏమొచ్చినాయండి? నీళ్ళు వచ్చాయి. ఒక శరీరానికి ఏమైనా నొప్పి కలిగితే మిగతా శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఏమవుతున్నాయి? బాధపడుతున్నాయి. దీన్ని ఏమంటారండి? యూనిటీ అంటారు. నీ సావు నువ్వు సావు. నీకు ముళ్ళు కూసుకుంటే నేనెందుకు తీయాలి అని గనక అన్ని స్ట్రైక్ చేశాయి అనుకో, ఆ ముళ్ళు అట్టగా కూసుకుంటుందా? తిన్నగా ఏం చేసింది? లోపల పోయి చివరికి ఏమవుతుంది? మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయి కాళ్ళు వాసిపోయి కాళ్ళు తీసేసి చివరికి ఆ ఇన్ఫెక్షన్ ఎక్కడికి పోయిందో తెలియదు. శరీరం అంతా ఏమవుతుందండి? కుళ్ళిపోయిందా లేదా? అందుకని సంఘములో ఉన్నటువంటి క్రీస్తు శరీరం అనేటువంటి ఈ శరీరములో ఉన్న ప్రతి అవయవం కూడా ఒకదానిని ఒకటి ప్రేమించుతూ ఒకదాన్ని ఒకటి కలుసుకొని ఐక్యతగా పనిచేయాలి. ఈ ఐక్యతను కలుగు చేసేది ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ లేకపోతే సంఘములో ఐక్యత కనబడదు. అందుకే చూడండి, ఈ శరీరం అనే అవయవాలలో కొన్ని బయటికి కనబడుతాయి, కొన్ని బయటికి కనబడవు. అవునా కదండి? గుండె ఉంది, కనబడుతుందా? కిడ్నీలు ఉన్నాయి, కనబడతాయా? ఊపిరితిత్తులు ఉన్నాయి, కనబడతాయా? అలాగే సంఘంలో కూడా కొంతమంది అంటారు, పాస్టర్ గారు అండి మేము ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా, ఎంత ఖర్చు పెట్టినా, ఎంత చేసినా మాకు గుర్తింపే లేదు పాస్టర్ గారు, మాకు గుర్తింపే ఉండట్లే. ఎంత చేస్తున్నా, ఎంత ప్రయాసపడినా అసలు మేము గుర్తుకే రావట్లేదు, మాకు గుర్తింపే ఉండట్లేదు అంటారు. ఇప్పుడు గుండె కనబడుతుందండి? కనబడదు. కనబడనంత మాత్రాన విలువ లేనిదనే కాదు సుమి. దేవుడు సంఘములో కూడా కొందరిని కనబడేటట్టు పెడతాడు, కొందరిని కనబడకుండా పెడతాడు. లేదు గుండె ఏమంటుంది తెలుసా? నేను కొట్టుకుంటే కదా ఏంటి నువ్వు బతికేది. డబ్బు ఏంటంట? ఇప్పుడు లబ్బు ఆగిపోయింది, ఓన్లీ డబ్బే ఉంటుంది. డబ్బు అని గుండె కొట్టుకుంటుంది. అవునా కదండి? ఆ గుండె నేను కనపట్లేదు, సంఘం నాకు గుర్తింపు లేదు, నేను కనపడాలి జనాలు నన్ను చూడాలని చెప్పేసి గుండె బయటకు వచ్చిందనుకో, నేను లేకపోతే రక్తం శుద్ధి చేస్తుందా? నేను ఉండాలి కదా, నేను ఉంటేనే కదా రక్తం శుద్ధి చేసేది. లేకపోతే ఏంటి ఇంక తీసుకుని వెళ్ళి డయాలసిస్ చేయాల్సిందే కదా అని కిడ్నీలు బయటకు వచ్చినాయి అనుకో, ఆ కిడ్నీ రెండు బయట కనపడుతున్నాయి అనుకో, అప్పుడు కుక్కలు చూసి ఏమనుకుంటాయి? ఇడ్లు అనుకొని కారప్పొడి వేసుకుని నెయ్యి వేసుకుంది. నువ్వు గుండె బయటకు వచ్చి నేను లేకపోతే అట్టగా నేను కొట్టుకుంటే కదా నువ్వు బతికేది, లేకపోతే పాడెత్తడమే కదా నీ పని అని చెప్పి గుండె బయటకు వచ్చింది అనుకో, పిల్లోడు ఆడుకుంటా పిండి తీసుకొని గుచ్చితే అర్థమైందండి? అందుకని దేవుడు ఎవరిని ఎక్కడ పెట్టాలో చెప్పాలి గట్టిగా, దేవుని ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. గుండె నువ్వు కనపడకూడదమ్మా, నువ్వు లోపల ఉంటే సేఫ్టీ. అలాగే ఊపిరితిత్తులు, అలాగే కిడ్నీలు, ఎండి మూత్రపిండాలు మీరు లోపల ఉంటేనే సేఫ్టీ. మీరు లోపలే ఉండని అని లోపల పెట్టాడు. నేను కనపడాలా, నన్ను చూడట్లేదు, నేను కనపడట్లేదు, నేను ఏం చేసినా కూడా బయటకు రావట్లేదు అంటే అట్ట. సంఘంలో కూడా లోపలున్నా బయటున్నా కనబడినా కనబడకపోయినా ఇవన్నీ కూడా ఐక్యతగా పని చేస్తేనే ఈ శరీరం బతికుంటుంది, లేకపోతే శవమైపోయి ఉంటుంది. సంఘం సచ్చిన శవంగా ఎందుకు మారుతుంది? సంఘంలో ఏముండట్లేదండి? ఐక్యత ఉండట్లేదు. కొట్లాట్లు, తిట్టుకోవడాలు, అరుచుకోవడాలు, చర్చిలు తాళాలు వేసుకోవడాలు, పోలీసులు వచ్చి కూర్చొని ఆరాధన జరిపించడాలు ఎందుకు జరుగుతున్నాయి? ఆత్మ వర్షము లేనందువలన, పరిశుద్ధాత్మ
కార్యాలు జరగనందువలన. అందుకనే నేను వర్షము వలె మీ యొద్దకు వస్తాను, వర్షము వలె మీ యొద్దకు వచ్చి మీలో ఐక్యతను నేను కలుగచేస్తాను. చీలిపోయిన నేల మరలా అంటుకునేటట్లుగా, ఒకదానితో ఒకటి మట్టి పెడ్డలు అంటుకునేటట్లుగా, ధూళి బురదై పారునట్లుగా వర్షము వల్ల మీ దగ్గరకు వచ్చి సంఘములో ఏం కలుగు చేస్తాడు అంటే యూనిటీ. కొడుసబలు గట్టిగా 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 గట్టిగా. అందుకని ప్రియా సహోదరుడ సహోదరి, ప్రతి సంఘములో, ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తిలో పరిశుద్ధాత్మ వర్షము కురిపించబడాలి. అందుకే వర్షము వలె నేను నీ యొద్దకు వస్తాను, వర్షము వలె నేను నీ యొద్దకి వచ్చేదను. ఆ పరిశుద్ధాత్మ వర్షము వలె మన యొద్దకు వచ్చి మనం ఏం చేస్తాడో తెలుసా అండి? ఈ దీన శరీరాన్ని మహిమగల శరీరముగా మారుస్తాడు. ఈ మర్త్యమైపోయే శరీరాన్ని అమర్త్యతలోకి తీసుకొని వస్తాడు. ఈ క్షయమైపోయే ఈ శరీరాన్ని అక్షయతలోకి తీసుకొని రాగలుగుతాడు. అంత మాత్రమే కాకుండా ఆదాము పోగొట్టుకున్న దేవుని పోలిక, దేవుని సారూప్యాన్ని మరలా మనలో కలుగు చేసి ఆయన వలె మనల్ని మారుస్తాడు. ఒక రోజున ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో ఆయన మధ్యాకాశంలోకి వచ్చి, ఆత్మ పెళ్లి కుమార్తె ఎక్కి రమ్ము అని ఒక స్వరం వినబడినప్పుడు, ఏ సంఘములో, ఏ కుటుంబంలో, ఏ వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడో ఆ పరిశుద్ధాత్మ చేత పెళ్లి కుమార్తె సంఘముగా తీర్చిదిద్దబడతావో, వధువు సంఘముగా సిద్ధపడతావో, ఒక సంపూర్ణునిగా నువ్వు మార్చబడతావో, ఆత్మ నీవు సిద్ధపరిచిన పెళ్లి కుమార్తెను తీసుకొర్రా అని పెళ్లి కుమారుడు పిలిస్తే, ఆ పెళ్లి కుమారుడు అయిన పెళ్లి కుమారుని స్వరం విన్న పరిశుద్ధాత్ముడు తాను సిద్ధపరిచినటువంటి సంఘాన్ని తీసుకుని మధ్య ఆకాశంలోకి వెళ్ళి ఆ మహిమగల రాకడలో మహిమగల రాజు ఎదుట మహిమగల సంఘంగా మనం నిలబెడుతుంది. కొడుచొప్పులు గట్టిగా. ఆ మధ్యాకాశంలో 7 ఏళ్ల విందులో పాల్గొని ఆ తర్వాత 1000 ఏళ్ల పాలన చేసి యుగ యుగములు మనం నిత్య సియోన్లో నూతన యెరూషలేములో ప్రభుతో కూడా మనం ఏలుబడి చేయగలుగుతాం. ఇలా జరిగేది ఎప్పుడయ్యా అంటే పరిశుద్ధాత్మ కుమ్మరింపు మనలో జరిగినప్పుడు, పరిశుద్ధాత్ముని కార్యాలు మనలో జరుగుతూ ఉన్నప్పుడు. కనుక ప్రియా సహోదరుడ సహోదరి, మనం ఉంటున్న కాలం కడవరి కాలం, కృపాకాలములో మనం ఉంటున్నాం. నేడు రేపు మన ప్రభువైన యేసుక్రీస్తు రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు మనమందరము సిద్ధపడిన వారమై వధువు సంఘముగా, పెళ్లి కుమార్తెగా, అలంకరించబడిన పెళ్లి కుమార్తెగా, అలంకరించబడిన రారాజును ఎదుర్కోవడానికి మధ్యాకాశములకు మనం వెళ్ళాలి అంటే భూలోకములో పరిశుద్ధాత్ముని చేత మనం సిద్ధపడుతూ రావాలి. అందుకని అంటాడు, నేను నీ యొద్దకి వస్తా. ఎలా వస్తా? రాజుగా వస్తా. నీ మొర్ర ఆలకిస్తా, నీ ప్రాకారాలని పడగొడతా. ఎలా వస్తా? విమోచకుడిగా వస్తా. నీ భక్తిహీనతను తొలగించి నిన్ను నేను పరిశుద్ధపరుస్తా. అలాగే వర్షము వలె నీ యొద్దకు నేను వస్తా. వచ్చి నిన్ను ఐక్యపరిచి నిన్ను పెళ్లి కుమార్తెగా నిన్ను సిద్ధపరుస్తా. ఈ వాగ్దానం ఈ యేసయ్య దయ పండుగల్లో ఈ మొదటి రాత్రి నీకు ఇచ్చాడు. యేసయ్య, నా యొద్దకు రాజు వలె నా యొద్దకు రండి, విమోచకుని వలె నా యొద్దకు రండి, వర్షము వలె నా యొద్దకు రండి ప్రభువా అని ఆయన పాదాలు పట్టుకొని నువ్వు బ్రతిమిలాడగలిగితే, నా యొద్దకు ఎప్పుడు వస్తావు ప్రభువా అని గనక ప్రభువుని అడగగలిగితే, ఖచ్చితంగా నా యేసయ్య నీ యొద్దకి వచ్చునుగాక, రాజుగా వచ్చునుగాక, విమోచకుడుగా వచ్చునుగాక, వర్షము వలె వచ్చునుగాక. ఈ మాటలన్నీ యేసయ్య మన హృదయంలో స్థిరపరచి నూరంతలుగా ఫలింపచేయునుగాక.